ఈ అబద్ధాల మహిళను ఇప్పుడే కోర్టు నుంచి బయటకు తీసుకెళ్ళండి. ఎందుకంటే ఆమె కడుపులో పెరుగుతున్న పిల్లవాడు నా భర్తది కాదు. రియా కపూర్ యొక్క తీవ్రమైన గొంతు జైపూర్ కుటుంబ న్యాయస్థానంలో నిండిన గదిలో మార్మోగింది. అప్పుడు ప్రతి ముఖం అకస్మాత్తుగా నందిని శర్మ వైపు తిరిగింది. 8 నెలల గర్భిణి నందిని ప్రతివాది పక్షం మేజా దగ్గర నిలబడి ఉంది. ఆమె 2 చేతులు తన ఉబ్బిన కడుపుపై ఉంచి ఉన్నాయి. మరియు ఆమె కళ్లలో అవమానం కంటే భయం ఎక్కువగా ఉంది. ముందు కూర్చున్న విక్రమ్ మల్హోత్రా తల వంచి ఉన్నాడు. తన భార్యను బహిరంగంగా విరిగిపోతూ చూడటానికి అతనిలో శక్తి మిగలలేదు. అతని తల్లి సావిత్రి ముఖంపై కఠినమైన సంతృప్తి కనిపించింది. రియా కోర్టు అనుమతి కోసం వేచి చూడకుండా ముందుకు వచ్చి నందిని చేతిని పట్టుకొని ఆమెను తలుపు వైపు నెట్టడం ప్రారంభించింది. నందిని సమతుల్యతను కాపాడుకుంటూ తన పిల్లవాడికి హాని కలగవచ్చని మాత్రమే చెప్పింది. కాని రియా ముఖంపై కరుణ స్థానంలో ద్వేషం మరియు పట్టుదల మత్తు ఉంది. కోర్టు సిబ్బంది రియాను ఆపడానికి ప్రయత్నించారు. అయితే అదే క్షణంలో ఆమె నందినికి మరో తీవ్రమైన తోపు ఇచ్చింది. నందిని వెనక్కి తూలుతూ చెక్క రైలింగ్తో తగిలి తప్పించుకుంది. ఆమె మెడలో సంవత్సరాలుగా వేలాడుతున్న పాత వెండి గొలుసు తెగి నేలపై పడింది. కమలం ఆకారంలోని చిన్న లాకెట్ తిరుగుతూ న్యాయమూర్తి మేజా దగ్గరకు వచ్చి ఆగింది. న్యాయమూర్తి అరవింద్ రాఠోడ్ దృష్టి దానిపై పడగానే అతని ముఖం రంగు మారిపోయింది. అతను వణుకుతున్న చేతులతో లాకెట్ను ఎత్తాడు. దాని వెనుక చెక్కబడిన అక్షరాలను చూశాడు మరియు కొన్ని క్షణాలు ఊపిరి తీసుకోవడం మరచిపోయాడు. అదే సమయంలో న్యాయవాది కబీర్ మెహతా ఒక సీల్ చేసిన ఎన్వలప్ను అతని మేజాపై ఉంచాడు. అరవింద్ నివేదికను చదివాడు. తర్వాత రియా వైపు అటువంటి కళ్లతో చూశాడు. వాటిలో న్యాయమూర్తి కఠినత కంటే ఒక విడిపోయిన తండ్రి భయం ఎక్కువగా ఉంది. అతని గొంతు వణికింది. ఎవరూ ఆమెను తాకరు. ఆమె నా కూతురు. గదిలో అటువంటి నిశ్శబ్దం నిండింది, ఎలాగైతే ఎవరో సమయాన్ని ఆపేశారో అన్నట్టు. విక్రమ్ మొదటిసారి తల ఎత్తాడు. సావిత్రి వేళ్లు కుర్చీ చేతులపై గడ్డకట్టాయి మరియు నందిని అవిశ్వాసంతో న్యాయమూర్తిని చూసింది. ఆమె ఈ ప్రకటన అర్థం చేసుకునే ముందే ఆమె కడుపులో తీవ్రమైన నొప్పి లేచింది మరియు ఆమె మోకాళ్లు వంగాయి. మహిళా పోలీసు మరియు కోర్టు ఒక సిబ్బంది పరుగెత్తి ఆమె దగ్గరకు వచ్చారు. అరవింద్ తన కుర్చీ నుంచి లేచాడు. కాని తర్వాతి క్షణంలోనే తన పదవి మరియు పరిస్థితి గుర్తుకు వచ్చి ఆగిపోయాడు. అతను వెంటనే విచారణను వాయిదా వేశాడు. వైద్య సహాయం పిలవాలని ఆదేశించాడు మరియు సంభావ్య రక్త సంబంధం కారణంగా అతను ఈ కేసు తదుపరి విచారణ చెయ్యలేనని రికార్డులో నమోదు చేశాడు. మీకు సత్యం, అన్యాయం మరియు సంబంధాల ఇటువంటి కథలు నచ్చితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ కథను చివరి వరకు తప్పకుండా వినండి. కాని ఆ కోర్టుకు చేరుకున్న కథ 8 నెలల క్రితం మొదలైంది. నందినికి తన వివాహం కష్టమైన దశలో ఉందని అనిపించినప్పుడు, విరిగిపోయే అంచుపై కాదు. 8 నెలల క్రితం జైపూర్ చల్లని ఉదయంలో మల్హోత్రా హవేలీ ఎప్పటిలాగే గర్వం మరియు ప్రదర్శనతో మెరుస్తూ ఉంది. ఎత్తైన గోడలు, సంగమార్బుల్ నేలలు మరియు పెద్ద పెద్ద కుటుంబ చిత్రాల మధ్య నందిని తన గర్భధారణ నివేదికను 2 చేతుల్లో గట్టిగా పట్టుకుని ఉంది. 4 సంవత్సరాల వివాహం తర్వాత ఆమె మొదటిసారి తల్లి కాబోతోంది. విక్రమ్ ఈ వార్త విని వివాహం ప్రారంభ రోజుల్లో చిన్న చిన్న సంతోషాలకు నవ్వినట్టు నవ్వుతాడని ఆమె అనుకుంది. కాని ఆ ఉదయం విక్రమ్ నాస్తా మేజాపై కూర్చుని నిరంతరం ఫోన్ చూస్తూ ఉన్నాడు. నందిని నివేదికను అతని ముందు ఉంచగా అతను కష్టపడి పైకి చూశాడు. అతను కొన్ని క్షణాలు మౌనంగా ఉన్నాడు. తర్వాత అధికారిక స్వరంలో తనకు ఆఫీస్కు ఆలస్యమవుతోందని చెప్పాడు. నందిని కళ్లలో ఉబికిన సంతోషం అక్కడే ఆగిపోయింది. సావిత్రి నివేదికను ఎత్తి చదివింది. కాని ఆశీర్వాదం ఇవ్వకుండా డాక్టర్ గర్భం నిలిచిన తేదీ స్పష్టంగా రాశారా లేదా అని అడిగింది. ఆ ప్రశ్న నందిని మనసులో మొదటిసారి ఏదో తెలియని భయంలా దిగింది. విక్రమ్ మల్హోత్రా లైఫ్ కేర్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి. అతని తండ్రి మహేష్ మల్హోత్రా సంవత్సరాల క్రితం చిన్న మందుల కంపెనీని విశాల సామ్రాజ్యంగా మార్చాడు. కాని అతని మరణం తర్వాత కంపెనీ బాధ్యత విక్రమ్పై పడింది. వ్యాపార ఒత్తిడి, బోర్డు రాజకీయాలు మరియు నిరంతర విస్తరణ అతన్ని మునుపటి కంటే కఠినంగా చేశాయి. అయినా నందినికి తెలుసు, అతని దూరం కేవలం పని కారణంగా మాత్రమే కాదని. గత 6 నెలల నుంచి రియా కపూర్ దాదాపు ప్రతి సమయం అతని చుట్టూ ఉండేది. రియా కంపెనీ సమాచార డైరెక్టర్.
తీక్ష్ణ మేధస్సు కలిగిన, ఆత్మవిశ్వాసం కలిగిన మరియు కుటుంబం పాత పరిచయస్తురాలు ఆమె మీటింగ్ల తర్వాత ఆలస్యం వరకు విక్రమ్ కార్యాలయంలో ఉండేది. సెలవుల్లో కూడా అతనికి కాల్ చేసేది మరియు హవేలీ ప్రైవేట్ కార్యక్రమాలకు ఇంటి సభ్యురాలిలా వచ్చేది. నందిని ఈ సాన్నిహిత్యంపై ప్రశ్నించినప్పుడు విక్రమ్ ఆమెను అసురక్షిత మరియు సంకుచిత ఆలోచనలు కలిగినదిగా అనేవాడు. నందిని వాదన ఆపేసేది, ఎందుకంటే ఆమె తన వివాహాన్ని అనుమానంతో కాకుండా నమ్మకంతో కాపాడాలని కోరుకుంది. నందినికి స్వంత పెద్ద కుటుంబం లేదు. ఆమెను చిన్నప్పుడు ఉదయపూర్లోని ఒక అనాథాశ్రమం నుంచి ఒక సాధారణ ఉపాధ్యాయ దంపతులు దత్తత తీసుకున్నారు. పెంపుడు తల్లిదండ్రులు ఆమెకు ప్రేమ ఇచ్చారు, విద్య ఇచ్చారు మరియు ఆత్మగౌరవంతో జీవించడం నేర్పించారు. కాని కళాశాల చివరి సంవత్సరంలో ఒక కారు ప్రమాదంలో ఇద్దరూ మరణించారు. ఆ ప్రమాదం తర్వాత నందిని దగ్గర కేవలం కొన్ని చిత్రాలు, పాత పుస్తకాలు మరియు ఆ వెండి లాకెట్ మాత్రమే మిగిలింది. అనాథాశ్రమం రికార్డుల ప్రకారం ఆమెతో కలిసి వచ్చింది. లాకెట్ లోపల బట్టముక్క ఉంది. దానిపై మసకబారిన దారంతో అనన్య అని కుట్టబడి ఉంది. ఆమె ఆ పేరు అర్థం తెలుసుకోవాలని ప్రయత్నించింది, కాని ప్రతి ప్రయత్నం అసంపూర్ణ పత్రాలపై ముగిసేది. వివాహం తర్వాత ఆమె ఈ విషయం విక్రమ్కు చెప్పింది. అతను అప్పుడు ఒకరోజు ఆమె నిజమైన తల్లిదండ్రులను వెతకడంలో సహాయం చేస్తానని వాగ్దానం చేశాడు. కాలం గడిచింది మరియు ఆ వాగ్దానం ఇతర మరచిపోయిన వాగ్దానాల్లా వెనుక ఉండిపోయింది. గర్భధారణ వార్త కొన్ని రోజుల తర్వాత నందిని సావిత్రి ప్రవర్తనలో వింత మార్పు గమనించింది. ఒక సాయంత్రం పూజా గదిలో దీపం వెలిగిస్తున్నప్పుడు ఆమె దుప్పట్టా నుంచి లాకెట్ బయటకు వచ్చింది. సావిత్రి దాన్ని చూసిన వెంటనే పూజా థాలీ పడేసింది. ఇత్తడి గంట నేలపై తగిలి హవేలీలో తీవ్రమైన శబ్దం మార్మోగింది. నందిని భయపడి వారివైపు ముందుకు వచ్చింది, కాని సావిత్రి ఆమె చేతిని విసిరేసింది. వారు ఈ లాకెట్ ఆమెకు ఎక్కడనుంచి వచ్చిందని అడిగారు. నందిని అదే పాత మాట చెప్పింది. అనాథాశ్రమం బట్టముక్క మరియు అనన్య పేరు సావిత్రి కొన్ని క్షణాలు ఆమెను చూస్తూ ఉన్నారు. తర్వాత ఇటువంటి చౌక వస్తువులు పెద్ద ఇంటి కోడలికి సరిపోవని చెప్పారు. వారు లాకెట్ను పారేయమని సలహా ఇచ్చారు. కాని వారి గొంతులో ద్వేషం కంటే భయం ఎక్కువగా ఉంది. ఆ రాత్రి నందిని మొదటిసారి లాకెట్ను జాగ్రత్తగా చూసింది మరియు వెనుక చెక్కబడిన 2 అక్షరాలు ఏఆర్ మరియు శుభ్రం చేయడానికి ప్రయత్నించింది. వాటిని ఆమె సంవత్సరాలుగా ఏదో కళాకారుని గుర్తుగా భావించేది. ఇదే సమయంలో రియా విక్రమ్ మనసులో అనుమానం విత్తనం నాటడం ప్రారంభించింది. ఆమె మొదట సులభంగా అడిగింది, నందిని తరచుగా ఎవరి ఫోన్లో మాట్లాడుతుందని. తర్వాత ఆమె చెప్పింది, కంపెనీ న్యాయవాది కబీర్ మెహతాను చాలాసార్లు హవేలీ చుట్టూ చూశానని. నిజం ఏమిటంటే కబీర్ నందిని పెంపుడు తండ్రి మాజీ విద్యార్థి మరియు వారి మరణం తర్వాత కొన్ని చట్టపరమైన కాగితాలు చూసుకోవడంలో ఆమెకు సహాయం చేసేవాడు. అతను నందినికి అన్నలాంటివాడు. కాని రియా అదే సంబంధానికి అనుమానం రంగువేసింది. ఒక సాయంత్రం ఆమె విక్రమ్కు దూరం నుంచి తీసిన చిత్రాలు చూపించింది. వాటిలో నందిని మరియు కబీర్ ఒక హోటల్ లాబీలో కూర్చుని ఉన్నారు. చిత్రాల్లో అనాథాశ్రమం, ఇద్దరు అధికారులు కూడా ఉన్నారని కనిపించలేదు. రియా చెప్పింది తాను కేవలం విక్రమ్ను జాగ్రత్తపర్చాలని కోరుకుంటున్నానని. విక్రమ్ చిత్రాలను జేబులో పెట్టుకున్నాడు మరియు అదే రాత్రి నుంచి ఆ నందిని నుంచి కారణం లేకుండా వేరే గదిలో నిద్రపోవడం ప్రారంభించాడు. నందిని వివరించడానికి చాలా ప్రయత్నాలు చేసింది. ఆమె చెప్పింది తన జన్మకు సంబంధించిన పత్రాలు పొందడానికి కబీర్ను కలిశానని. ఆమె అనాథాశ్రమం ఇమెయిల్లు, మీటింగ్ సందేశాలు మరియు అధికారుల పేర్లు కూడా చూపించింది. కాని విక్రమ్ కళ్లలో నమ్మకం తిరిగి రావడం కంటే గాయం మరియు అహంకారం పెరిగింది. రియా సరిగ్గా అదే సమయం ఎంచుకుంది. కంపెనీ పెద్ద విలీనం సిద్ధం చేస్తున్నప్పుడు మరియు విక్రమ్ మానసికంగా ఒత్తిడిలో ఉన్నప్పుడు. అతను ప్రతి వ్యతిరేకతను మోసంగా భావించడం ప్రారంభించాడు. సావిత్రి కూడా కొడుకుతో చెప్పింది, అనాథ మరియు కుటుంబాల నుంచి వచ్చే అమ్మాయిల నేపథ్యం ఏమీ నమ్మలేమని. ఆ మాట విని నందిని లోపల ఏదో విరిగిపోయింది. ఎందుకంటే వివాహ సమయంలో అదే సావిత్రి ఆమెను సంస్కారవంతురాలు, చదువుకున్నది మరియు ఇల్లు నిర్వహించగలిగినదిగా చెప్పేది. ఇప్పుడు ఆమె గుర్తింపు అకస్మాత్తుగా అవమాన ఆయుధంగా మారిపోయింది. అయినా ఆమె తన పిల్లవాడి కోసం ఇల్లు వదలాలనే ఆలోచనను వాయిదా వేసింది. ఒకరోజు సాధారణ పరీక్ష కోసం ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తున్నప్పుడు నందినికి కమలాదేవితో పరిచయం అయింది. దాదాపు 60 సంవత్సరాల ఆ మహిళ
ఆసుపత్రి పాత రికార్డుల విభాగంలో తాత్కాలికంగా పనిచేస్తోంది. నందిని మెడ లాకెట్ చూసి కమలా నడక అకస్మాత్తుగా ఆగిపోయింది. వారి చేతి నుంచి ఏదో ఫైల్ కట్ట పడిపోయింది మరియు ముఖంపై అటువంటి భయం కనిపించింది. ఎలాగైతే ఏదో చనిపోయిన జ్ఞాపకం ముందుకు వచ్చి వారి మార్గం ఆపేసినట్టు. వారు నందిని పేరు అడిగారు. తర్వాత జన్మతేదీ మరియు జన్మస్థలం గురించి తెలుసుకోవాలని కోరారు. నందిని చెప్పింది సరియైన జన్మస్థలం తెలియదని మరియు అనాథాశ్రమం అంచనా తేదీ నమోదు చేసిందని. కమల ఆమె ముఖాన్ని చాలాసేపు చూసింది. విశేషంగా కళ్ళు మరియు ఎడమవైపు పారిపోయి ఉన్న 5 చిన్న జన్మ చిహ్నాలను చూసి ఆమె ఏదో చెప్పాలనుకుంది. కాని వెనుక నుంచి ఆసుపత్రి అడ్మినిస్ట్రేటర్ రాగానే మౌనంగా మారిపోయింది. వెళ్ళిపోతూ వారు కేవలం ఇంతే చెప్పారు, లాకెట్ను ఎప్పుడూ ఎవరికీ ఇవ్వవద్దు. ఎందుకంటే కొన్ని గుర్తులు ఆభరణాలు కావు, సాక్ష్యాలు అవుతాయి. కమలా మాటలు నందిని మనసులో మార్మోగుతూ ఉన్నాయి. ఆమె రాత్రి ఇంటర్నెట్లో పాత ఆసుపత్రుల అగ్ని ప్రమాదాలు మరియు అనన్య పేరుతో సంబంధం ఉన్న రికార్డులు వెతికింది. కాని ఏమీ దొరకలేదు. తర్వాతి ఉదయం ఆమె గది అల్మారా తెరిచి ఉంది. బట్టలు చెల్లాచెదురుగా ఉన్నాయి. పత్రాలు తారుమారై ఉన్నాయి. మరియు లాకెట్ పెట్టే కనిపించలేదు. అదృష్టవశాత్తు నందిని ఆ లాకెట్ ధరించి నిద్రపోయింది. ఆమె సెక్యూరిటీ సిబ్బందిని కెమెరాలు చూడమని చెప్పింది. కాని సావిత్రి విషయాన్ని అణచివేశారు. వారు ఇంట్లో దొంగలు రారని మరియు గర్భధారణలో నందినికి భ్రమలు మొదలయ్యాయని చెప్పారు. అదే రోజు రియా ముందస్తు సమాచారం లేకుండా హవేలీకి చేరుకుంది. ఇప్పుడు ఆమె చూపు మళ్లీ నందిని మెడపైకి వెళ్తోంది. నందిని మొదటిసారి రియాను నేరుగా అడిగింది, ఆమె తన గదిలోకి వెళ్ళిందా అని. రియా నవ్వుతూ చెప్పింది, తనకు పాత ఆభరణాలపై ఏమీ ఆసక్తి లేదని. ఆమె ఆసక్తి కేవలం భవిష్యత్తును మార్చగల విషయాలపైనే ఉందని. విక్రమ్ మరియు నందిని మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. ఒక రాత్రి విక్రమ్ అకస్మాత్తుగా ఆమెను అడిగాడు, ఇల్లు నిలిచిన అంచనా రోజుల్లో ఆమె ఎక్కడ ఉన్నదని. నందిని స్తబ్దుగా మారిపోయింది. ఆ తేదీ వారితో కలిసి గడిపిన ఉదయపూర్ ప్రయాణంతో సరిపోతోంది. అక్కడ ఇద్దరూ చాలా కాలం తర్వాత తమ సంబంధాన్ని సరిదిద్దుకోవాలని ప్రయత్నించారు. అయినా విక్రమ్ చెప్పాడు, నివేదికలో కొంత తేడా ఉండవచ్చని మరియు అతను జన్మకు ముందే పితృత్వం తెలుసుకోవాలని కోరుకుంటున్నాడని. నందిని దీన్ని తన ఉనికిపై దాడిగా భావించింది. ఆమె అడిగింది, అతను నిజంగానే తాను తనను మోసం చేశానని నమ్ముతున్నాడా అని. విక్రమ్ నేరుగా సమాధానం ఇవ్వలేదు. అతను కేవలం చిత్రాలను మేజాపై విసిరేసి గది నుంచి బయటకు వెళ్ళిపోయాడు. నందిని ఆ చిత్రాలను చూసింది. తర్వాత వాటిలో హోటల్ గోడపై ఉన్న అద్దంలో అనాథాశ్రమం అధికారి మసకబారిన నీడను గుర్తించింది. ఆమెకు అర్థమైంది, చిత్రాలు ఉద్దేశపూర్వకంగా ఈ కోణం నుంచి తీయబడ్డాయని, ఇతరులు కనిపించకుండా. తర్వాతి రోజు నందిని కబీర్ కార్యాలయానికి చేరుకుంది. ఆమె చిత్రాలను అతని ముందు ఉంచి అడిగింది, వారి మీటింగ్ సీసీటీవీ రికార్డులు దొరుకుతాయా అని. కబీర్ వెంటనే హోటల్ నిర్వహణకు చట్టపరమైన అభ్యర్థన పంపాడు. కాని తెలిసింది, ఆ వారం వీడియో సర్వర్ నుంచి తొలగించబడిందని. ఇది సాధారణ సాంకేతిక లోపం కాదు, ఎవరో అధికారమున్న వ్యక్తి డేటాను తుడిచేశారు. కబీర్ నందినిని జాగ్రత్తపరిచాడు. ఆమెకు వ్యతిరేకంగా ప్రణాళికబద్ధంగా సామగ్రి సిద్ధం చేస్తున్నారని. అతను ఇంకా చెప్పాడు, అనాథాశ్రమం నుంచి పొందిన పాత రికార్డుల్లో ఒక అసాధారణ ప్రవేశం దొరికిందని. నందినిని అక్కడికి తీసుకెళ్లిన వాహనం ఏదో సామాజిక సంస్థది కాదు, మల్హోత్రా ఫార్మలిస్ట్ క్యాంప్గా నమోదై ఉంది. అది మల్హోత్రా లైఫ్ కేర్ పాత పేరు. నందినికి అనిపించింది గది గాలి భారంగా మారినట్టు. ఆమె వివాహం చేసుకుని వచ్చిన కుటుంబం, అదే కుటుంబం ఆమె అనాథాశ్రమం చేరుకోవడంతో ఏదో విధంగా అనుసంధానమై ఉంది. కబీర్ ఆమెకు సలహా ఇచ్చాడు, సన్నాహం లేకుండా ఎవరితోనూ ఎదుర్కోవద్దని. అతను పాత కంపెనీ రికార్డులు, ఆసుపత్రి పత్రాలు మరియు వాహన నమోదు ప్రక్రియను సేకరించాలని వాగ్దానం చేశాడు. నందిని అతనితో ఈ విషయం విక్రమ్కు చెప్పాలని కోరిక వ్యక్తం చేసింది. కాని కబీర్ ఆపాడు. అతని మాట ఏమిటంటే, కుటుంబంలో ఎవరు నిజం దాస్తున్నారో స్పష్టం కాకముందు ప్రతి సమాచారం పంచుకోవడం ప్రమాదకరం కావచ్చు. నందినికి కబీర్ జాగ్రత్త సముచితంగా అనిపించింది. అయినా సత్యం దాచాలనే ఆలోచన ఆమెను అపరాధ భావనతో నింపింది. ఆమె వివాహాన్ని ఎప్పుడూ నిజాయితీపై నిర్మించింది. కాని ఇప్పుడు ఆమె భర్త స్వయంగా ఆమెపై నమ్మకం లేకుండా ఉన్నాడు. తిరిగి వస్తున్నప్పుడు ఆమె హవేలీ బయట ఒక నల్లని కారు చూసింది. అది కబీర్ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆమెను వెంబడిస్తూనే ఉంది. డ్రైవర్ ముఖం స్పష్టంగా కనిపించలేదు.
కాని వాహనం కంపెనీ సెక్యూరిటీ ఫ్లీట్లా ఉంది. ఆ సాయంత్రం సావిత్రి కుటుంబ సమావేశం పిలిచారు. అక్కడ విక్రమ్, రియా, చిన్న కొడుకు కరణ్ మరియు కంపెనీ ఆర్థిక అధికారి ఉన్నారు. నందినిని చూసి సావిత్రి అధికారిక స్వరంలో చెప్పారు, రాబోయే విలీనం ముందు కుటుంబ ఆస్తి పునర్వ్యవస్థీకరణ జరుగుతోందని. కాబట్టి అన్ని సభ్యులు కొన్ని పత్రాలపై సంతకాలు చెయ్యాలి. నందిని ముందు ఉంచిన ఫైల్లో ఇంటి ఆస్తి, వైవాహిక హక్కులు మరియు భవిష్యత్ దావాలకు సంబంధించిన చాలా పేజీలు ఉన్నాయి. ఆమె సంతకం చెయ్యబోతూ ఉండగా ఆమె దృష్టి ఒక వింత పంక్తిపై పడింది. సంతకం చేసేవాడు అనన్య రాఠోడ్ ట్రస్టుకు సంబంధించిన ఏ ప్రస్తుత లేదా భవిష్యత్ ప్రయోజనంపై దావా వేయడు. నందిని అడిగింది, ఈ ఆర్బా ట్రస్ట్కు తనకు ఏమి సంబంధం అని. గదిలో కొన్ని క్షణాల అసహ్యకరమైన మౌనం నిండింది. సావిత్రి వెంటనే ఫైల్ మూసేశారు మరియు న్యాయవాదులు సాధారణ ఫార్మాట్ ఉపయోగించారని చెప్పారు. రియా నవ్వుతూ విషయం మళ్లించింది, కాని కరణ్ ముఖం చెబుతోంది ఇది సాధారణ తప్పు కాదని. సమావేశం తర్వాత నందిని కరణ్ను వరండాలో ఆపింది. కరణ్ స్వభావంతో ప్రశాంతుడు మరియు వదినపై ఎప్పుడూ గౌరవం ఉంచేవాడు. నందిని అతన్ని అనన్య రాఠోడ్ ట్రస్ట్ గురించి అడిగినప్పుడు అతను మొదట తెలియనట్టు నటించాడు. తర్వాత ధైర్యంగా చెప్పాడు, అది చాలా పాత రాఠోడ్ ట్రస్ట్ అని. పాత వ్యవస్థాపక ట్రస్ట్. దాని దగ్గర కంపెనీ కొన్ని నిష్క్రియ షేర్లు ఉన్నాయి. ఆ షేర్ల నిజమైన లబ్ధిదారు సంవత్సరాలుగా తప్పిపోయాడు. కాబట్టి కుటుంబం వాటిని ఎప్పుడూ చురుకుగా పరిగణించలేదు. అతను మరింత చెప్పబోతుండగా సావిత్రి అక్కడికి వచ్చారు. వారు కరణ్ను కఠిన స్వరంతో లోపలికి పంపేశారు మరియు నందినితో చెప్పారు, గర్భిణీ స్త్రీలు వ్యాపార విషయాలపై మనసు పెట్టకూడదని. నందిని మొదటిసారి తిరగబడి చెప్పింది, తన సంతకం కోరుతున్న పత్రంలో అర్థం చేసుకోవడం తన హక్కు అని. సావిత్రి కళ్లలో అదే క్షణం బహిరంగ శత్రుత్వం దిగింది. రాత్రి విక్రమ్ ఆలస్యంగా తిరిగి వచ్చాడు. అతని చొక్కాపై అదే సువాసన ఉంది, రియా అంటించేది. నందిని ఏమీ అడగలేదు. ఆమె కేవలం అనన్య రాఠోడ్ ట్రస్ట్ పేజీని అతని ముందు ఉంచింది. విక్రమ్ చదవగానే కనుబొమ్మలు కుదించుకున్నాడు మరియు తనకు ఈ నిబంధన గురించి తెలియదని చెప్పాడు. ఈ సమాధానం నందినికి ఆశ చిన్న కిరణం. కాని తర్వాతి క్షణంలోనే విక్రమ్ విషయం మార్చి పితృత్వ పరీక్షపై సమ్మతి కోరాడు. అతను చెప్పాడు, నివేదిక స్పష్టమైతే అన్ని అనుమానాలు తొలగిపోతాయని. నందిని చాలాసేపు అతన్ని చూసింది. ఆమెకు అనిపించింది తాను ఎవరినో ఎదుర్కొంటున్నానని, తనకు తెలిసినా తెలియని వ్యక్తి ముందు నిలబడి ఉన్నట్టు. చివరకు ఆమె పిల్లవాడి భద్రత కోసం పరీక్షకు సమ్మతి తెలిపింది. విక్రమ్ ఉపశమనం పొందాడు. కాని నందిని లోపల నమ్మకం చివరి పదం కోసం ఎదురుచూస్తోంది. పరీక్ష ఆసుపత్రి ప్రత్యేక విభాగంలో జరగాలి. మీనల్ జోషి స్పష్టం చేశారు, గర్భధారణలో అనవసర ప్రమాదం తీసుకోబోమని మరియు కేవలం సురక్షిత రక్త ఆధారిత పరీక్షే ఉంటుందని. నందిని నమూనా తీసుకున్నారు. తర్వాత విక్రమ్ నమూనా. రియా కూడా ఆసుపత్రికి వచ్చింది, అయితే ఆమెకు అక్కడ అవసరం లేదు. ఆమె చెప్పింది కంపెనీ అవసరమైన ఫైల్పై విక్రమ్ సంతకం కావాలని. నందిని చూసింది నమూనా ఎన్వలప్లు ఒక సహాయకుడికి అప్పగించబడ్డాయి మరియు కొన్ని నిమిషాల్లోనే అదే సహాయకుడు రియాతో కారిడార్ మలుపులో మాట్లాడుతున్నాడు. నందిని అతని దగ్గరకు వెళ్లగా ఇద్దరూ మౌనంగా మారిపోయారు. రియా నవ్వుతూ చెప్పింది తాను కేవలం కార్పొరేట్ హెల్త్ ప్రోగ్రాం గురించి చర్చిస్తున్నానని. డాక్టర్ మీనల్ నందిని అస్థిరతను గమనించారు, కాని అప్పటికే ఎన్వలప్లు ప్రయోగశాలకు పంపబడ్డాయి. నందిని డాక్టర్ను కోరింది నమూనాల గుర్తింపు మరియు ప్రక్రియ పూర్తి రికార్డు సురక్షితంగా ఉంచాలని. 3 రోజుల తర్వాత నివేదిక వచ్చింది. విక్రమ్ దాన్ని తన కార్యాలయంలో తెరిచాడు. అక్కడ రియా మరియు సావిత్రి ముందుగానే ఉన్నారు. నందినిని ఉద్దేశపూర్వకంగా తర్వాత పిలిచారు. గదిలో ప్రవేశించగానే ఆమె విక్రమ్ ముఖం చూసింది. ఆమెకు అర్థమైంది ఏదో భయంకరం జరిగిందని. నివేదికలో రాయబడి ఉంది, అందుబాటులో ఉన్న జీవ నమూనాల ఆధారంగా విక్రమ్ను పుట్టబోయే పిల్లవాడి తండ్రిగా పరిగణించలేమని. నందిని నివేదికను లాగి చదివింది. తర్వాత డాక్టర్ మీనల్కు ఫోన్ చెయ్యాలనుకుంది. కాని సావిత్రి ఆమె ఫోన్ను మేజా నుంచి తీసేశారు. రియా మెల్లగా చెప్పింది నిజం ఎంత చేదైనా ముందుకు వచ్చేస్తుందని. విక్రమ్ నందినిని అడిగాడు, పిల్లవాడి తండ్రి ఎవరు అని. ఈ ప్రశ్న వినగానే నందిని ముఖంపై కన్నీళ్లు రాలేదు. ఆమె అవమానం అంత లోతుగా ఉంది, కన్నీళ్లు కూడా మార్గం మర్చిపోయాయి. ఆమె కేవలం చెప్పింది నివేదిక అబద్ధమని మరియు తాను స్వతంత్ర పరీక్ష చేయిస్తానని. విక్రమ్ ఆ రోజు ఆమెను ఇంటి నుంచి బయటకు పంపలేదు.
కాని వారి మధ్య భర్త భార్య సంబంధం ముగిసినట్టు ప్రకటించాడు. అతను అతిథి గదికి వెళ్ళిపోయాడు మరియు తర్వాతి వారం న్యాయవాదులను కలవడం ప్రారంభించాడు. సావిత్రి సేవకుల ముందు నందినిని కోడలు అని పిలవడం మానేశారు. రియా ఎటువంటి అడ్డంకి లేకుండా హవేలీకి వస్తోంది. విక్రమ్తో కలిసి భోజనం చేస్తోంది మరియు కంపెనీ నిర్ణయాలపై చర్చిస్తోంది. నందిని తన గదిలో మూసుకుని విరిగిపోవచ్చు, కాని కడుపులో పిల్లవాడి కదలిక ఆమెను ప్రతిసారీ సమర్థంగా ఉంచేది. ఆమె డాక్టర్ మీనల్ను రహస్యంగా సంప్రదించింది. డాక్టర్ చెప్పారు, నివేదిక నేరుగా వారి విభాగం నుంచి జారీ కాలేదని. నమూనాలు బయటి ఒప్పంద ప్రయోగశాలకు పంపబడ్డాయి. వారు ప్రక్రియను పరిశీలించాలని హామీ ఇచ్చారు. నందిని అదే రాత్రి కబీర్కు సందేహం పంపింది. విషయం కేవలం వైవాహిక నమ్మకఘాతకం మాత్రమే కాదని, ఎవరో తన పిల్లవాడి గుర్తింపును మార్చాలని కోరుకుంటున్నారని. కొన్ని రోజుల తర్వాత కబీర్ హవేలీకి వచ్చాడు, కాని నందినిని కలవడానికి అనుమతి ఇవ్వలేదు. అతను చట్టపరమైన నోటీసు వదిలి వెళ్ళిపోయాడు. దానిలో స్వతంత్ర పరీక్ష మరియు అన్ని వైద్య రికార్డులు సురక్షితంగా ఉంచాలని డిమాండుంది. రియా అదే నోటీసును విక్రమ్కు చూపించి చెప్పింది, నందిని ముందుగానే న్యాయవాదిని సిద్ధం మానే ఆమె వజ్రాన్ని విరగ్గొట్టి ఆస్తిని తీసుకునే ప్రణాళిక వేస్తోందని. విక్రమ్ అనుమానం మరింత లోతుగా మారింది. రాత్రి అతను నందిని గదిలోకి వెళ్లి చెప్పాడు, ఆమె ప్రశాంతంగా లత్లా మరియు పిల్లవాడిపై ఏ దావా నుంచి వెనక్కి తగ్గితే అతను ఆమెకు ఆర్థిక సహాయం ఇస్తానని. నందిని అడిగింది, అతను తన స్వంత పిల్లవాడిని డబ్బు ఇచ్చి మర్చిపోతాడా అని. విక్రమ్ ముఖం తిప్పుకున్నాడు మరియు నివేదిక వేరేమని చెబుతోందని చెప్పాడు. నందిని మొదటిసారి దృఢస్వరంలో సమాధానమిచ్చింది, నివేదిక మార్చవచ్చు, కాని ఒక తల్లి తన కడుపులో పెరుగుతున్న సత్యాన్ని మార్చలేదు. తర్వాతి ఉదయం నందిని విక్రమ్ అధ్యయన గదిలో పాత బీమా కాగితాలు వెతుకుతోంది. ఆమెకు స్వతంత్ర పరీక్ష కోసం కుటుంబ వైద్య చరిత్ర కావాలి. మేజా పగుళ్ళో ఆమెకు అదే హోటల్ చిత్రాల అసలు ఎన్వలప్ దొరికింది. ఎన్వలప్పై మల్హోత్రా లైఫ్ కేర్ మీడియా విభాగం అంతర్గత ముద్ర ఉంది. దాని నియంత్రణ రియా దగ్గర ఉంది. నందిని అనుమానం దాదాపు నిశ్చయమైంది. అప్పుడు బయట కారిడార్లో అడుగుల శబ్దం వినిపించింది. ఆమె తెర వెనుక ఉన్న చిన్న గ్రంథాలయ భాగంలో దాక్కుంది. రియా మరియు సావిత్రి గదిలోకి ప్రవేశించారు. రియా తలుపు మూసేసి మెల్లగా చెప్పింది, విక్రమ్ పూర్తిగా నివేదికపై నమ్మకం పెంచుకున్నాడని. ఇప్పుడు కేవలం నందిని నుంచి రాజీనామా మరియు ట్రస్ట్ కాగితాలపై సంతకం చేయించడం మిగిలి ఉందని. సావిత్రి హెచ్చరించారు, జన్మదినం ముందు అన్నీ ముగియాలని, లేకపోతే సంవత్సరాల పాత రహస్యం మేల్కొంటుందని. నందిని ఊపిరి ఆపి నిలబడి ఉంది. రియా ముందుకు చెప్పింది, విక్రమ్ పిల్లవాడు తనది కాదని అంగీకరిస్తే వెంటనే నందినిని ఇంటినుంచి బయటకు పంపేస్తాడని. తర్వాత కోర్టు నుంచి చారిత్రహీనత ఆరోపణతో విడాకులు తీసుకుంటారు మరియు అనన్య రాఠోడ్ ట్రస్ట్పై ఆమె సంభావ్య దావా కూడా ముగించబడుతుందని. సావిత్రి అడిగారు, నందినికి తన నిజమైన గుర్తింపు తెలిస్తే ఏమవుతుందని. రియా గొంతులో చల్లని క్రూరత్వం ఉంది. ఆమె చెప్పింది, చిన్నప్పుడు ప్రపంచం నుంచి కనిపించకుండా చేయగలిగిన అమ్మాయిని మళ్లీ అపకీర్తి పాలు చేయడం కష్టం కాదని. నందిని చేతులు వణకడం మొదలయ్యాయి. కాని ఆమె తన ఫోన్ రికార్డర్ ఆన్ చేసింది. అదే క్షణం ఆమె కడుపులో పిల్లవాడు బలంగా కదిలాడు మరియు దగ్గర ఉంచిన పుస్తకం నేలపై పడింది. గదిలో మౌనం నిండింది. రియా అడుగులు మెల్లగా తెరవైపు ముందుకు సాగాయి. అయితే నందిని మొదటిసారి అర్థం చేసుకుంది, తన వివాహం కాదు, తన పూర్తి గుర్తింపు ఒక సున్నితమైన కుట్ర పరిధిలో ఉందని. రియా అడుగులు మెల్లగా తెర దగ్గరకు చేరుకుంటున్నాయి. నందిని ఫోన్ను తన చీర పల్లూలో దాచి ఊపిరి ఆపుకుంది. ఆమె కడుపులో మళ్లీ కదలిక వచ్చింది. మానే పుట్టని పిల్లవాడు కూడా బయట తిరుగుతున్న ప్రమాదాన్ని అనుభవిస్తున్నట్టు. రియా చేయి చాచి తెర తొలగించాలని ప్రయత్నించింది. అప్పుడు కారిడార్ నుంచి కరణ్ గొంతు వచ్చింది, బోర్డు డైరెక్టర్లు వీడియో కాల్పై ఎదురుచూస్తున్నారని. సావిత్రి చిరాకుతో రియాను ఆపి ఇద్దరూ త్వరగా గది నుంచి బయటకు వెళ్ళిపోయారు. తలుపు మూసిన తర్వాత కూడా నందిని కొన్ని క్షణాలు అక్కడే నిలబడి ఉంది. ఆమె మోకాళ్లు వణుకుతున్నాయి మరియు అరచేతుల్లో చెమట పేరుకుపోయింది. ఆమె రికార్డింగ్ తనిఖీ చేస్తే ప్రారంభ భాగం స్పష్టంగా ఉంది, కానీ పుస్తకం పడిన తర్వాత బట్ట రాపిడితో చివరి మాటలు కనిపించలేదు. అయినా దానిలో రియా గొంతు స్పష్టంగా వినిపించింది, విక్రమ్కు పిల్లవాడిపై అనుమానం కలిగించి నందిని నుంచి ట్రస్ట్ కాగితాలపై సంతకం చేయించాలని. ఇది మొదటి దృఢమైన సాక్ష్యం, ఆమెకు వ్యతిరేకంగా అన్ని యుగం ఏదో ప్రణాళికబద్ధం అని.
నందిని గది నుంచి బయటకు వచ్చేసరికి కారిడార్ ఖాళీగా ఉంది. ఆమె మెల్లగా తన పడక గదికి చేరుకుంది. తలుపు మూసి రికార్డింగ్ చాలా కాపీలు చేసి వేర్వేరు ప్రదేశాల్లో సురక్షితంగా ఉంచింది. ఒక కాపీని కబీర్కు పంపింది, రెండోది ఆన్లైన్ సురక్షిత ఫోల్డర్లో ఉంచింది, మరియు మూడోది ఒక పాత పెన్డ్రైవ్లో వేసి లాకెట్ పెట్టె కింద దాచింది. కొన్ని నిమిషాల్లోనే కబీర్ ఫోన్ వచ్చింది. అతని గొంతులో ఆందోళన ఉంది. అతను చెప్పాడు, రికార్డింగ్ ముఖ్యమైనదని, కాని కోర్టులో దీన్ని అంగీకరించేలా చేయడానికి దాని ప్రామాణికత నిరూపించాలని. అతను నందినికి ఏ పత్రంపైనా సంతకం చెయ్యవద్దని మరియు ఒంటరిగా ఆసుపత్రికి వెళ్లవద్దని సలహా ఇచ్చాడు. నందిని అడిగింది అనన్య రాఠోడ్ ట్రస్ట్ గురించి. అతను ఏమి కనుగొన్నాడని. కబీర్ చెప్పాడు, ట్రస్ట్ దగ్గర మల్హోత్రా లైఫ్ కేర్ 15% వ్యవస్థాపక షేర్లు ఉన్నాయని. వాటి విలువ ఇప్పుడు 100 కోట్లు. నిజమైన లబ్ధిదారు గుర్తింపు తెలిస్తే ఆ షేర్లు ప్రక్రియలోకి రావచ్చు. నందినికి మొదటిసారి స్పష్టమైంది, ఈ కుట్ర కేవలం వివాహం తెంచడానికి కాదు, ఒక విశాల ఆస్తిపై ఆక్రమణ కోసం రచించబడిందని. అదే రాత్రి విక్రమ్ గదిలోకి వచ్చాడు. అతని చేతిలో విడాకుల ప్రాథమిక పత్రాలు ఉన్నాయి, మరియు ముఖంపై అలసటతో పాటు కఠినత్వం కూడా. అతను చెప్పాడు, వ్యక్తిగత వివాదం కారణంగా కంపెనీ ప్రతిష్ట ప్రభావితమవుతోందని, కాబట్టి విషయం మీడియా వరకు చేరకముందే ప్రశాంతంగా ముగించడం మంచిదని. అతను నందిని ముందు ప్రతిపాదన ఉంచాడు. ఆమెకు జైపూర్లో ఒక ఫ్లాట్, నిత్య ఖర్చులు మరియు పిల్లవాడి జన్మ వరకు వైద్య సౌకర్యం ఇస్తానని షరతు. ఆమె వివాహ ఆస్తి మరియు కుటుంబం పేరుపై ఎక్కడా దావా వేయకూడదని. నందిని పత్రాలు ఎత్తి చదివింది. దానిలో మళ్లీ అనన్య రాఠోడ్ ట్రస్ట్ నిబంధన ఉంది, కొత్త మాటల్లో దాచబడింది. ఆమె విక్రమ్ను అడిగింది, అతనికి తెలియని ఆ ట్రస్ట్ హక్కు వదులుకోవాలనే షరతు మళ్లీ మళ్లీ ఎందుకు రాయబడుతోందని. విక్రమ్ అసౌకర్యంగా మారాడు. అతను చెప్పాడు, ఇది న్యాయవాదుల భాష సాధారణమని. నందిని పత్రాలు అతని ముందు ఉంచి ప్రశాంత స్వరంలో చెప్పింది, తాను తన పిల్లవాడి మరియు తన గుర్తింపు హక్కును ఏ సౌకర్యం బదులు వదులుకోవని. విక్రమ్ ఓర్పు తెగింది. అతను చెప్పాడు, నందిని ఆ పిల్లవాడిని డాల్గా ఉపయోగించి కుటుంబాన్ని బ్లాక్మెయిల్ చేస్తోందని. నందిని లోపల సంవత్సరాలు నొక్కివేసిన నొప్పి ఒక్క క్షణం ఉబికింది, కాని ఆమె గొంతు పెంచలేదు. ఆమె అడిగింది, 4 సంవత్సరాల సహవాసం, ఆమె నిజాయితీ మరియు ఆ రోజులు కంపెనీ సంక్షోభ సమయంలో విక్రమ్కు మద్దతు ఇచ్చినవి, ఒక సందేహాస్పద నివేదిక ముందు పూర్తిగా అర్థరహితమైపోయాయా అని. విక్రమ్ సమాధానం ఇవ్వకుండా కబీర్ పేరు తీసుకుని ఆరోపించాడు, నందిని ముందుగానే చట్టపరమైన మార్గం సిద్ధం చేసుకుందని. నందిని హోటల్ చిత్రాల అసలు ఎన్వలప్ అతని ముందు ఉంచింది, దానిపై రియా విభాగం ముద్ర ఉంది. విక్రమ్ కొన్ని క్షణాలు మౌనంగా ఉన్నాడు, కాని వెంటనే చెప్పాడు, ఎవరైనా కంపెనీ ఎన్వలప్ ఉపయోగించవచ్చని. ఈ సమాధానం నందినికి అర్థమైంది. విక్రమ్ సత్యం కంటే తన గాయాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాడని. అతను గది నుంచి బయటకు వెళ్ళిపోయాడు, కాని వెళ్తూ పత్రాలు అక్కడే వదిలేశాడు. నందిని వాటి చిత్రం తీసి కబీర్కు పంపింది. తర్వాతి రోజు మల్హోత్రా లైఫ్ కేర్ ప్రధాన కార్యాలయంలో రియా విక్రమ్కు చెప్పింది, నందిని కంపెనీకి వ్యతిరేకంగా కేసు దాఖలు చేయడానికి సిద్ధమవుతోందని. ఆమె పేర్కొంది, కబీర్ చాలా ఆర్థిక పత్రాలు కోరాడని, మరియు మీడియాలో వార్తలు పాకితే కంపెనీ విలీనం ఆగిపోవచ్చని. విక్రమ్ అడిగాడు, ట్రస్ట్ నిబంధన విడాకుల పత్రాల్లోకి ఎవరు చేర్చారని. రియా భయపడకుండా ఆర్థిక విభాగంపై నింద వేసింది. ఆమె చెప్పింది, పాత వ్యవస్థాపక ఒప్పందాల కారణంగా అన్ని కుటుంబ పత్రాల్లో ఆ నిబంధన చేర్చబడుతుందని. అప్పుడు కరణ్ గదిలోకి వచ్చి చెప్పాడు, తాను అటువంటి నియమం ఇంతకు ముందు చూడలేదని. రియా అతని వైపు చల్లని చూపుతో చూసి చెప్పింది, చిన్న తమ్ముడు ఊహలకు బదులు వ్యాపారం అర్థం చేసుకోవాలని. విక్రమ్ ఇద్దరినీ మౌనం చేశాడు, కాని కరణ్ మొదటిసారి అనుభవించాడు, రియా కేవలం కుటుంబ మిత్రురాలు కాదని. ఆమె కంపెనీ ప్రతి సున్నితమైన పత్రం వరకు చేరుకోగలిగింది మరియు విక్రమ్ నిర్ణయాలను తన సౌకర్యం ప్రకారం మళ్లిస్తోందని. హవేలీలో సావిత్రి నందినిపై కొత్త ఒత్తిడి మొదలుపెట్టారు. వారు సేవకులను ఆమె గదికి భోజనం చేరవేయవద్దని నిషేధించారు, మరియు కుటుంబంపై నమ్మకం లేనివాడు కుటుంబ సౌకర్యాలు కూడా ఉపయోగించకూడదని చెప్పారు. నందిని గర్భధారణ కారణంగా త్వరగా అలసిపోతుంది, అయినా ఆమె స్వయంగా వంటగది వరకు వెళ్లి తేలికపాటి భోజనం తయారు చేసుకుంది. పాత వంటవాడు మోహన్ చూపించకుండా ఆమెకు సహాయం చేస్తే సావిత్రికి తెలిసినప్పుడు అతన్ని ఉద్యోగం నుంచి తొలగించాలని బెదిరించారు. నందిని మోహన్ను ఆపింది, ఎందుకంటే ఆమె ఎవరినైనా తన కారణంగా ప్రమాదంలో పడవేయాలని కోరుకోలేదు.
అదే రోజు రియా ఖరీదైన బహుమతులతో హవేలీలో ప్రవేశించి సావిత్రికి రాబోయే చారిటీ సమారోహ ప్రణాళిక చూపించడం మొదలుపెట్టింది. నందిని చూసింది రియా కోడలిలా చాలా రకాల ఆదేశాలు ఇస్తోందని. అయితే విక్రమ్ ఈ మార్పుపై ఎటువంటి అభ్యంతరం చెప్పడం లేదు. ఆమెకు మొదటిసారి అనుభవమైంది రియా తన స్థానాన్ని కేవలం భావోద్వేగపరంగా కాదు, చట్టపరంగా మరియు సామాజికంగా కూడా తీసుకోవాలని సిద్ధమవుతోందని. నందిని డాక్టర్ మీనల్ను ఆసుపత్రి బయట కలవాలని నిర్ణయించుకుంది. ఇద్దరూ ఒక ప్రశాంత కేఫ్లో కలుసుకున్నారు. అక్కడ డాక్టర్ చెప్పారు ప్రయోగశాల నుంచి వచ్చిన డిజిటల్ రికార్డుల్లో తీవ్రమైన వ్యత్యాసం ఉందని. నందిని మరియు విక్రమ్ నమూనాలకు ఇచ్చిన బార్కోడ్లు నివేదిక జారీ కావడానికి కొన్ని గంటల ముందు మార్చబడ్డాయి. ఆసుపత్రి వ్యవస్థలో ఈ మార్పు ఒక బయటి పరిపాలనా ఖాతా నుంచి చేయబడింది. దాని సంబంధం మల్హోత్రా లైఫ్ కేర్ హోస్ట్ కార్పొరేటివ్ హెల్త్ విభాగంతో ఉంది. డాక్టర్ మీనల్ చెప్పారు తాను అధికారిక విచారణ లేకుండా ఎవరిపైనా ఆరోపణ వెయ్యలేనని, కాని నివేదిక నమ్మదగినదిగా పరిగణించలేమని. వారు స్వతంత్ర ప్రయోగశాలలో మళ్లీ పరీక్ష చేయించాలని సలహా ఇచ్చారు. కాని విక్రమ్ నమూనా లేకుండా పరీక్ష పూర్తి కాదు. ఆమెకు తెలుసు తనకు అటువంటి సాక్ష్యం కావాలని. విక్రమ్ ముందు కేవలం భావోద్వేగాలు కాదు, శాస్త్రీయ సత్యం మాట్లాడగలిగేది. కేఫ్ నుంచి బయటకు వస్తున్నప్పుడు నందిని అదే నల్లని కారు చూసింది. ఇంతకు ముందు కబీర్ కార్యాలయం నుంచి ఆమెను వెంబడించినది. ఆమె టాక్సీ తీసుకోకుండా జనసమ్మర్దం ఉన్న మార్కెట్ వైపు నడవడం ప్రారంభించింది. కారు నెమ్మది పురోగతితో వెనుకకు వెళ్తూ ఉంది. నందిని ఒక ఆభరణాల దుకాణంలోకి ప్రవేశించి వెనుక తలుపు నుంచి బయటకు వచ్చి మరో రోడ్డుపైకి చేరుకుంది. గర్భం కారణంగా వేగంగా నడవడం కష్టం. అయినా భయం ఆమె అడుగులకు వేగమిచ్చింది. ఆమె కబీర్కు సందేశం పంపి దగ్గర్లోని పోలీసు సహాయ కేంద్రానికి చేరుకుంది. కారు అక్కడికి రాలేదు. కబీర్ వెంటనే తన సహాయకులను పంపి నందినిని ఇంటికి చేర్చే ఏర్పాటు చేశాడు. మార్గంలో నందిని చెప్పింది కేవలం పత్రాలపై సంతకం చేయించడమే లక్ష్యమైతే తనను వెంబడించాల్సిన అవసరం లేదని. ఎవరికో భయం ఉంది, తాను అటువంటి వ్యక్తి వరకు చేరుకుంటోందని. అతను గత సత్యం తెలుసుకున్నవాడు. అప్పుడు ఆమెకు కమలాదేవి మాట గుర్తుకు వచ్చింది. కొన్ని గుర్తులు ఆభరణాలు కావు, సాక్ష్యాలు అవుతాయి. కబీర్ పాత వాహన రికార్డుల పరిశీలనను ముందుకు తీసుకెళ్లాడు. మల్హోత్రా ఫార్మలిస్ట్ ఆ అంబులెన్స్తో అజ్ఞాత పిల్లను ఉదయపూర్కు పంపారు. దాని డ్రైవర్ సంవత్సరాల క్రితమే మరణించాడు. కాని ప్రయాణ అనుమతిపై సావిత్రి మల్హోత్రా సంతకాలు ఉన్నాయి. ఈ వాస్తవం చూసి కబీర్ కూడా స్తబ్దుడయ్యాడు. అతను నందినికి వెంటనే అన్నీ చెప్పలేదు, ఎందుకంటే పత్రం ప్రామాణిక కాపీ ఇంకా దొరకలేదు. అతను కేవలం ఇంతే చెప్పాడు, మల్హోత్రా కుటుంబం ఆమె గతంతో అంచనా కంటే ఎక్కువ లోతుగా అనుసంధానమై ఉందని. నందిని ఒత్తిడి చేసింది అతను తన నుంచి ఏమీ దాచవద్దని. కబీర్ ఆమెకు అర్థమయ్యేలా చెప్పాడు, అసంపూర్ణ సమాచారంతో సావిత్రిని ఎదుర్కోవడం ప్రమాదకరమవుతుందని. అతను నందినికి కమలాదేవి వరకు చేరుకోవాలని సలహా ఇచ్చాడు, ఎందుకంటే ఆమెనే ఆసుపత్రి మరియు పిల్లవాడి బదిలీ మధ్య జీవించి ఉన్న సాక్షి. కబీర్ ఆసుపత్రి పాత సిబ్బంది జాబితా నుంచి కమలా చిరునామా కనుగొని నందినిని ఒంటరిగా వెళ్లనని వాగ్దానం చేయించాడు. ఆ సాయంత్రం కరణ్ చూపించకుండా నందిని గదిలోకి వచ్చాడు. అతను చెప్పాడు, ఆర్థిక విభాగం సర్వర్పై అనన్య రాఠోడ్ ట్రస్ట్ ఫైల్ 2 రోజుల క్రితం రియా ఖాతా నుంచి తెరవబడిందని. ఫైల్లో లబ్ధిదారు అంచనా, జన్మతేదీ, గుర్తింపు షరతులు మరియు షేర్లు చురుకుగా మారే సమయ పరిమితి నమోదై ఉంది. కరణ్ స్క్రీన్ చిత్రాలను తన ఫోన్లో సురక్షితంగా ఉంచుకున్నాడు. వాటిలో రాయబడి ఉంది, తప్పిపోయిన లబ్ధిదారు తన 27వ జన్మదినం ముందు జీవించి మరియు ప్రామాణికంగా దొరికితే షేర్లు నేరుగా ఆమె పేరుకు బదిలీ అవుతాయని. ఆమె మరణించినట్టు ప్రకటించబడితే హక్కులు ట్రస్ట్ సహనిర్వాహక కుటుంబాల్లో పంచబడతాయని. నందిని అంచనా, జన్మతేదీ, ఆమె సమయ పరిమితితో సరిపోతోంది. కరణ్ అంగీకరించాడు. సావిత్రి చాలా సంవత్సరాలుగా ప్రతి జన్మదినం చుట్టూ ఈ ఫైల్ను సమీక్షిస్తూ ఉండేవారని. నందిని అతన్ని అడిగింది, అతను కోర్టులో ఈ మాట చెబుతాడా అని. కరణ్ భయపడ్డాడు. అతను చెప్పాడు, తల్లికి వ్యతిరేకంగా వెళ్లడం సులభం కాదని, కాని అతను ఏ గర్భిణీ స్త్రీతో అన్యాయం జరుగుతూ చూడలేడని. కరణ్ వెళ్లిన తర్వాత నందిని ఫోన్లో ఉన్న రికార్డింగ్ అతనికి పంపాలని అనుకుంది, కాని ఆగిపోయింది. ఆమెకు తెలియదు కరణ్ పూర్తిగా తనవైపు ఉన్నాడా లేక కుటుంబ ఒత్తిడిలో వెనక్కి తగ్గిపోతాడా అని.
తర్వాతి రోజు సావిత్రి అకస్మాత్తుగా ప్రకటించారు, నందిని మానసిక ఆరోగ్య పరీక్ష చేయించబడుతుందని. వారు విక్రమ్తో చెప్పారు, గర్భధారణ సమయంలో నందినికి భ్రమలు కలుగుతున్నాయని, ఆమె సేవకులపై దొంగతనం ఆరోపణలు వేస్తోంది మరియు కుటుంబ పాత పత్రాల గురించి వింత కథలు కల్పిస్తోందని. రియా సమ్మతి తెలిపి సూచించింది, కోర్టులో ఈ నివేదిక ఉపయోగపడుతుందని. విక్రమ్ మొదట కదిలాడు, కాని సావిత్రి అతనికి నమ్మకం కలిగించారు, దీనివల్ల పిల్లవాడి భద్రత నిర్ధారించబడుతుందని. నందిని బయట నిలబడి పూర్తి సంభాషణ విన్నది. ఆమెకు అర్థమైంది, వారు తన మాటలను అబద్ధమని నిరూపించడానికి తనను మానసికంగా అస్థిరంగా ప్రకటించాలని కోరుకుంటున్నారని. ఆమె వెంటనే కబీర్కు సమాచారం ఇచ్చి స్పష్టం చేసింది, ఏ డాక్టర్ను కలవడానికి ముందు తన న్యాయవాది ఉండాలని. కబీర్ చట్టపరమైన నోటీసు పంపి సమ్మతి లేకుండా ఏ మానసిక పరీక్షను నిలిపివేశాడు. దీనితో సావిత్రి కోపం మరింత పెరిగింది. వారు నందినిని కుటుంబ ఆలయానికి పిలిచి చెప్పారు, ఆమె ప్రశాంతంగా వెళ్ళిపోతే అన్నీ గౌరవప్రదంగా ముగుస్తాయని. నందిని అడిగింది, గౌరవమంటే అబద్ధపు నివేదిక, చరిత్రపై ఆరోపణలు మరియు పుట్టని పిల్లవాడిని తిరస్కరించడమా అని. సావిత్రి మొదటిసారి తమ సంయమనం కోల్పోయారు. వారు చెప్పారు, నందిని ఈ ఇంట్లోకి కేవలం విక్రమ్ భార్యగా వచ్చిందని, ఆమె పేరుకు స్వంత విలువ లేదని. నందిని ప్రశాంత స్వరంలో సమాధానమిచ్చింది, బహుశా ఇదే మాట వారిని అత్యధికంగా భయపెడుతోందని. ఆమె నిజమైన పేరు ఇంకా ముందుకు రాలేదని. సావిత్రి ముఖంపై భయం ఝలక్ కనిపించింది, కాని వారు వెంటనే దాన్ని కోపంలో దాచేశారు. వారు నందిని లాకెట్ను పట్టుకోవాలని ప్రయత్నించారు, కాని నందిని వెనక్కి తగ్గింది. అదే క్షణం రియా తలుపు వద్ద కనిపించింది మరియు ఇద్దరు మహిళల కళ్లలో ఒకే అస్థిరత చూసి నందిని అనుమానం మరింత లోతుగా మారింది. రియా తన కుట్రలను మరింత నమ్మదగినవిగా చెయ్యడానికి హోటల్ కొత్త చిత్రాలు సిద్ధం చేయించింది. ఈసారి చిత్రాల్లో కబీర్ నందిని చేతిని పట్టుకుని కనిపిస్తున్నాడు. వాస్తవంలో అతను కొన్ని వారాల క్రితం ఆసుపత్రి మెట్లపై తలతిరగడం కారణంగా పడబోతున్నప్పుడు కబీర్ ఆమెను పట్టుకున్నాడు. చిత్రాలను ఈ విధంగా కత్తిరించారు. ఆసుపత్రి, ఏ బోర్డు మరియు చుట్టూ ఉన్న లోగో కనిపించకుండా. రియా వాటిని విక్రమ్కు చూపిస్తూ చెప్పింది, నందిని ఇప్పటికీ కబీర్ను కలుస్తోందని. విక్రమ్ ధృవీకరించకుండానే చిత్రాన్ని విడాకుల న్యాయవాదికి పంపేశాడు. ఆ రాత్రి అతను నందినితో చెప్పాడు, కోర్టు నిర్ణయిస్తుంది ఎవరు నిజం మాట్లాడుతున్నారని. నందిని మొదటిసారి అతని కళ్లలోకి నేరుగా చూస్తూ చెప్పింది, కోర్టు ముందు తన స్వంత వివేకం నిర్ణయం తీసుకుంటుంది మరియు ఆ నిర్ణయం అతనికి జీవితాంతం గుర్తుండిపోతుందని. విక్రమ్ ఏదో చెప్పాలనుకున్నాడు, కాని రియా ఫోన్ రాగానే అతను బయటకు వెళ్ళిపోయాడు. నందిని అర్థం చేసుకుంది, అతను ఇంకా సత్యం వినడానికి సిద్ధంగా లేడని. తర్వాతి ఉదయం కబీర్ నందినిని తీసుకుని కమలాదేవి ఇంటికి చేరుకున్నాడు. నగరం బయట ఒక పాత మొహల్లాలో నిర్మించిన ఆ చిన్న ఇల్లు లోపల నుంచి చాలా క్రమబద్ధంగా ఉంది. గోడపై ఆసుపత్రి సిబ్బంది సంవత్సరాల పాత చిత్రాలు ఉన్నాయి. ఒక చిత్రంలో యువ కమల తెల్లని యూనిఫాంలో నిలబడి ఉంది మరియు వారి దగ్గర ఒక అందమైన మహిళ నవజాత పిల్లను ఒడిలో పట్టుకొని నవ్వుతోంది. నందిని ఆ చిత్రం ముందు నిలబడిపోయింది. ఆ మహిళ కళ్ళు తన కళ్లలా ఉన్నాయి మరియు ఎడమ బుగ్గ దగ్గర అదే చిన్న గుర్తు ఉంది. కమలా చిత్రాన్ని దించి వణుకుతున్న చేతులతో దాన్ని పట్టుకున్నారు. వారు చెప్పారు, ఆ మహిళ ఆదితి రాఠోడ్ అని, ప్రసిద్ధ సామాజిక కార్యకర్త మరియు జిల్లా న్యాయమూర్తి అరవింద్ రాఠోడ్ భార్య. ఆమె కూతురు అనన్య అదే ఆసుపత్రిలో పుట్టింది. కమలా నందిని లాకెట్ను చిత్రం దగ్గర ఉంచారు. ఆదితి మెడలో కూడా అదే కమలం లాకెట్ ఉంది. నందిని కళ్లలో కన్నీళ్లు నిండాయి, కాని కమలా వెంటనే చెప్పారు, సారూప్యత సాక్ష్యం కాదని. వారు చెప్పారు, ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగిన రాత్రి రికార్డు గదిలో పొగ వ్యాపించిందని. నవజాత వార్డు నుంచి కొంతమంది పిల్లలను మరో భవనానికి పంపారు, కాని అనన్య అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. తర్వాతి రోజు పరిపాలన ఆమెను మరణించినట్టు ప్రకటించింది. అయితే ఎవరూ ఆమె శరీరం చూడలేదు. కమలా వ్యతిరేకించగా వారికి ఉద్యోగం నుంచి తొలగించాలని బెదిరించారు. కొన్ని గంటల తర్వాత సావిత్రి మల్హోత్రా వారిని పిలిచి చెప్పారు, పిల్ల సురక్షితంగా ఉందని మరియు కుటుంబ ప్రతిష్ఠ కాపాడటానికి ఆమెను దూరంగా పంపడం అవసరమని. కమలా భయంతో అయోమయంలో అంబులెన్స్ సిద్ధం చేయించారు, కాని వారు స్వయంగా పిల్లను ఉదయపూర్ వరకు చేర్చలేదు. మార్గంలో వాహనం మార్చబడింది. వారు సంవత్సరాలు అపరాధ భావనతో జీవించారు, ఎందుకంటే పిల్ల బతికిందా లేదా అని తెలియదు. నందిని ముందు కూర్చున్న వృద్ధ మహిళ ఇప్పుడు తన కన్నీళ్లను ఆపలేకపోయారు. కబీర్ అడిగాడు, సావిత్రి ఒక న్యాయమూర్తి కూతురును ఎందుకు తొలగించి ఉంటారని. కమలా కొన్ని క్షణాలు మౌనంగా ఉన్నారు.
వారు చెప్పారు, ఆదితి రాఠోడ్ మల్హోత్రా కుటుంబంతో కలిసి పేద మహిళల కోసం ఆసుపత్రి మరియు మందుల సహాయం నడిపేవారని. కొన్ని రోజుల ముందు వారు ఆర్థిక అవకతవకలకు సాక్ష్యాలు కనుగొన్నారు. పెద్ద మొత్తం నకిలీ మందుల కంపెనీల ద్వారా కనిపించకుండా పోతోంది. ఆదితి చెప్పారు, తాను పత్రాలను అధికారులకు అప్పగిస్తానని. దీనిలో ఎంత పెద్ద పేరు ఉన్నా సరే. అప్పుడు వారం రోజుల్లో అగ్ని ప్రమాదం జరిగింది. రికార్డులు నాశనమయ్యాయి మరియు వారి కూతురు కనిపించకుండా పోయింది. షాక్ తర్వాత ఆదితి మానసికంగా విరిగిపోయారు. అరవింద్ విచారణ ప్రయత్నించారు, కానీ ఆసుపత్రి అన్ని సాక్షులు వెనక్కి తగ్గారు. కమల అంగీకరించారు, తాను కూడా భయపడ్డానని. వారి భర్త అనారోగ్యంతో ఉన్నారు మరియు ఒక తెలియని వ్యక్తి వారి ఇంటికి వచ్చి బెదిరించాడు, నోరు తెరిస్తే కుటుంబానికి హాని కలుగుతుందని. నందిని అడిగింది, అరవింద్ రాఠోడ్ ఎప్పుడైనా తన కూతురును వెతికే ప్రయత్నం చేశారా అని. కమల చెప్పారు, వారు సంవత్సరాలు ప్రైవేట్ విచారణ చేయించారు, కానీ వారికి తప్పుడు సమాచారాలు ఇవ్వబడ్డాయని. ఒకసారి చెప్పారు, పిల్ల అనారోగ్యంతో మరణించిందని. మరొకసారి చెప్పారు, ఏదో విదేశీ కుటుంబం దత్తత తీసుకుందని. కమలా దగ్గర ఈ విషయానికి సాక్ష్యం లేదు. ఉదయపూర్ అనాథాశ్రమానికి చాలా కాలం వరకు ఏదో అజ్ఞాత ఖాతా నుంచి డబ్బు పంపబడిందని. నందిని ఇది విని కఠిన స్వరంలో అడిగింది, అరవింద్ స్వయంగా ఆ ఖాతా వెనుక ఉన్నారా అని. కమలా చెప్పారు, తాను నిశ్చయంగా చెప్పలేనని. వారు కేవలం బ్యాంకు పాత స్లిప్లపై ఏఆర్ అక్షరాలు చూశారని. నందిని తన లాకెట్ వెనుక అదే అక్షరాలు గుర్తు చేసుకుంది. ఆమె మనసులో ఆశ మరియు కోపం ఒకేసారి లేచాయి. అరవింద్ తాను జీవించి ఉన్నానని తెలిస్తే ఆమెను తన దగ్గరికి ఎందుకు తీసుకురాలేదు మరియు ఆయనకు తెలియకపోతే ఎవరు ఆయన పేరును ఉపయోగిస్తున్నారు? కమలా లోపలి గదిలోకి వెళ్లి ఇనుప పాత సందూకం తెరిచి ఒక పసుపు ఎన్వలప్ బయటకు తీశారు. దానిలో ఆసుపత్రి డ్యూటీ జాబితా, అంబులెన్స్ రిజిస్టర్ కాపీ మరియు ఒక అసంపూర్ణ జన్మ ధృవీకరణ పత్రం ఉంది. ధృవీకరణ పత్రంలో పిల్ల పేరు అనన్య రాఠోడ్, తల్లి పేరు ఆదితి మరియు తండ్రి పేరు అరవింద్ రాఠోడ్ రాయబడి ఉంది. జన్మతేదీ అదే ఉంది. అనాథాశ్రమం నందిని అనుమతి జన్మతేదీగా నమోదు చేసింది. పత్రం మూలలో రక్తం లాంటి పాత మరక ఉంది మరియు కింద వైద్యుని సంతకాలు అసంపూర్ణంగా ఉన్నాయి. కబీర్ ప్రతి కాగితం చిత్రం తీశాడు. అప్పుడు బయట మోటార్ సైకిల్ ఆగిన శబ్దం వచ్చింది. కమలా కిటికీ వద్దకు వెళ్లి వెంటనే తెరలాగేశారు. వారు చెప్పారు, 2 రోజుల నుంచి ఎవరో వారి ఇంటిపై నజరు ఉంచుతున్నారని. కబీర్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించాడు, కానీ కమలా భయపడుతూ నిరాకరించారు. వారి ప్రకారం మల్హోత్రా కుటుంబం పాత సంబంధాలు పోలీసు మరియు ఆసుపత్రి పరిపాలన వరకు వ్యాపించి ఉన్నాయి. నందిని కమలా చేతిని పట్టుకొని చెప్పింది, ఇప్పుడు మౌనంగా ఉండటం వల్ల ఎవరి భద్రతా ఉండదని. రియా మరియు సావిత్రి తన పిల్లవాడి గుర్తింపు వరకు మార్చాలని సిద్ధమవుతున్నారని. కమలా నందిని ముఖాన్ని చూసి మొదటిసారి ఆమెను బిటియా అని సంబోధించారు. వారు చెప్పారు, నందిని నిజంగా అనన్య అయితే ఆమె తల్లిలా ఆమెలో కూడా అన్యాయం ముందు నిలబడే శక్తి ఉందని. తర్వాత వారు తమ చీర ముడి నుంచి ఒక చిన్న ఇత్తడి తాళం చెవి తీశారు. ఇది ఆసుపత్రి పాత రికార్డు గది ప్రైవేట్ అల్మారా తాళం చెవి. దీన్ని అగ్ని ప్రమాదం తర్వాత అధికారికంగా నాశనం చేసినట్టు ప్రకటించారు. కమలా చెప్పారు, ఆ అల్మారాను తర్వాత ఆసుపత్రి మూసివేసిన నేలమాళిగకు చేర్చారని. దానిలో రాత్రి నర్సింగ్ రిపోర్ట్, శిశు గుర్తింపు ట్యాగ్ మరియు అంబులెన్స్ అసలు అనుమతి ఉండవచ్చు. వారు హెచ్చరించారు, నేలమాళిగ ఇప్పుడు మల్హోత్రా లైఫ్ కేర్ ఆస్తి మరియు అనుమతి లేకుండా ప్రవేశించడం ప్రమాదకరం అవుతుందని. తిరిగి వస్తున్న మార్గంలో కబీర్ చెప్పాడు, వారు తొందరపడరని. ముందుగా తాళం చెవి, పత్రాలు మరియు కమలా ప్రకటనను సురక్షితం చేస్తారని. నందిని అడిగింది, వారు అరవింద్ రాఠోడ్ను సంప్రదించవచ్చా అని. కబీర్ చెప్పాడు, ఆయన ప్రస్తుతం జైపూర్ కుటుంబ న్యాయస్థానంలో సీనియర్ న్యాయమూర్తి అని. ఆయనను బహిరంగంగా కలవడం మొత్తం కేసును ప్రభావితం చేయవచ్చని. DNA లేకుండా లేదా అసలు ఆసుపత్రి రికార్డు లేకుండా ఆయన ముందు వెళ్లడం కూడా సముచితం కాదని. నందినికి ఈ విరుద్ధత అసహ్యకరంగా అనిపించింది. సంభవంగా తన తండ్రి అయిన వ్యక్తి బహుశా భవిష్యత్తులో తన విడాకుల కేసు విచారణ చేయవచ్చని. ఆమె నిర్ణయం తీసుకుంది భావోద్వేగాలతో కాకుండా సాక్ష్యాలతో. ఆయన ముందు వెళ్తానని. ఆమెకు తండ్రి ఒడి కావాలి కాదు, ముందుగా తెలుసుకోవాలి ఎవరు మరియు ఎందుకు తనను చీల్చి తీసుకున్నారని. హవేలీకి తిరిగి వచ్చేసరికి నందిని వాతావరణం మారినట్టు కనుగొంది. ప్రధాన గదిలో న్యాయవాదులు కూర్చుని ఉన్నారు మరియు మేజాపై కొత్త పత్రాలు ఉన్నాయి. విక్రమ్ చెప్పాడు, అతను అధికారిక విడాకుల యాచిక దాఖలు చేయాలని నిర్ణయించుకున్నాడని. దానిలో వ్యభిచారం, మానసిక వేధింపు మరియు మోసం ఆరోపణలు ఉన్నాయి. నందిని యాచిక చదివితే దానిలో పేర్కొనబడింది, ఆమె గర్భధారణను మల్హోత్రా ఆస్తిపై హక్కు పొందడానికి ఉపయోగించిందని. రియా కొంత దూరంలో కూర్చుని ఉంది. ఆమె ముఖంపై నకిలీ సానుభూతితో చెబుతోంది, వ్యక్తిగత విషయాలు కోర్టు వరకు చేరడం దురదృష్టకరమని. నందిని ఆమె వైపు చూసింది. తర్వాత వణకకుండా చెప్పింది, కోర్టులో కేవలం ఆరోపణలు కాదు, సాక్ష్యాలు కూడా కోరబడతాయని. ఆమె పత్రాలు అంగీకరించి సంతకం చేయడానికి నిరాకరించింది. విక్రమ్ అడిగాడు, ఆమె పోరాడాలని కోరుకుంటోందా అని. నందిని సమాధానమిచ్చింది, తాను వివాహం కాపాడటానికి చాలా పోరాడానని. ఇప్పుడు తాను సత్యం మరియు తన పిల్లవాడి కోసం పోరాడుతానని. ఆ రాత్రి కరణ్ నందినికి సందేశం పంపాడు, రియా కంపెనీ సెక్యూరిటీ ప్రధానికి ఆసుపత్రి పాత నేలమాళిగా నిఘా పెంచాలని ఆదేశమిచ్చిందని. నందిని అర్థం చేసుకుంది, కమలా ఇంటిపై నజరు ఉంచిన వారు వారి కలయిక సమాచారం ఇచ్చారని. ఆమె వెంటనే కబీర్కు ఫోన్ చేసింది. కబీర్ చెప్పాడు, అల్మారాలో నిజమైన సాక్ష్యం ఉంటే రియా వాటిని నాశనం చెయ్యవచ్చని. వారు చట్టపరమైన ఆదేశం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.
కానీ దీనికి కమల రాతపూర్వక ప్రకటన అవసరం. నందిని కమలాకు ఫోన్ చేసింది, కానీ వారి మొబైల్ మూసివేయబడి ఉంది. చాలా ప్రయత్నాల తర్వాత కూడా సంప్రదింపు కాలేదు. తర్వాతి రోజు కబీర్ సహాయకుడు వారి ఇంటికి చేరుకుంటే తలుపు తెరిచి ఉంది. సామాను చెల్లాచెదురుగా ఉంది మరియు గోడ నుంచి ఆదితి చిత్రం కనిపించలేదు. కమల అక్కడ లేరు. పోలీసులకు సమాచారం ఇచ్చారు, కానీ చుట్టూ ఉన్నవారు కేవలం ఇంతే చెప్పారు. రాత్రి ఒక తెల్లని వ్యాన్ ఇంటి ముందు చూశామని మరియు నందిని లోపల భయం అలలు పాకింది. ఆమె తనను కమలా కనిపించకపోవడానికి బాధ్యత వహించింది. కానీ కబీర్ చెప్పాడు, మౌనంగా ఉండటం ఇప్పుడు నేరస్తులను మరింత శక్తివంతం చేస్తుందని. వారు ఇంటి శోధన సమయంలో వంటగది డబ్బాలో దాచిన ఒక చిన్న కాగితం కనుగొన్నారు. దానిపై కమల ఆసుపత్రి నేలమాళిగ అల్మారా నంబర్ మరియు ఒక వాక్యం రాశారు. దానిలో పిల్లను పంపాలని ఆదేశం ఇచ్చారు. అది కేవలం సావిత్రి కాదు, కింద ఒక పేరు రాయాలని ప్రయత్నించారు. కానీ కాగితం భాగం కత్తిరించి చిరిగి ఉంది. కేవలం చివరి అక్షరాలు కనిపిస్తున్నాయి. అవి మల్హోత్రా మాటలతో సరిపోతున్నాయి. నందిని మనసు కలవరపడింది. మహేష్ మల్హోత్రా ఈ కుట్ర నిజమైన నిర్వాహకుడా లేక కుటుంబం మరో సభ్యుడు ఇప్పటికీ జీవించి నియంత్రిస్తున్నాడా? అదే సమయంలో రియా విక్రమ్ ముందు ఒక కొత్త సాక్ష్యం ఉంచింది. ఇది హోటల్ ఉద్యోగి రాతపూర్వక ప్రకటన. దానిలో పేర్కొనబడింది, నందిని మరియు కబీర్ చాలాసార్లు ప్రైవేట్ గదిలో కలిశారని. విక్రమ్ పరిశీలించకుండానే ప్రకటనను తన న్యాయవాదికి అప్పగించాడు. తర్వాత రియా సూచించింది, పుట్టని పిల్లవాడి కస్టడీ గురించి కోర్టు నుంచి భద్రతా ఆదేశం కోరాలని. ఎందుకంటే నందిని మానసికంగా అస్థిరంగా ఉండవచ్చని. విక్రమ్ ఈసారి వెంటనే సమ్మతి ఇవ్వలేదు. అతను అడిగాడు, రియాకు పిల్లవాడి కస్టడీపై ఇంత ఆందోళన ఎందుకు అని. అయితే ఆమె పిల్లవాడు తనది కాదని నమ్ముతోంది. రియా కొన్ని క్షణాలు ఆగింది. తర్వాత చెప్పింది, తాను కేవలం కుటుంబ ప్రతిష్ట కాపాడాలని కోరుకుంటున్నానని. విక్రమ్ మొదటిసారి ఆమె కళ్లలో అబద్ధం చిన్న మెరుపు చూశాడు. కానీ సంవత్సరాల నమ్మకఘాతకం అంగీకరించాలనే అహంకారం అతన్ని వెనక్కి లాగింది. అతను ప్రశ్నను అక్కడే వదిలేశాడు. నందిని తన గదిలో కూర్చుని కమల ఇచ్చిన తాళం చెవిని చూస్తోంది. ఆమె ముందు 3 మార్గాలు ఉన్నాయి. నేలమాళిగలోకి ప్రవేశించి సాక్ష్యం సాధించడం, పోలీసు నెమ్మది విచారణ కోసం ఎదురు చూడడం, లేదా అన్నీ వదిలి పిల్లవాడితో నగరం నుంచి దూరంగా వెళ్లిపోవడం. మూడో మార్గం అత్యంత సురక్షితం. కానీ కమల కనిపించకపోవడం మరియు తన జన్మ సత్యం ఆమెను పారిపోనివ్వలేదు. ఆమె లాకెట్ తెరిచి లోపల ఉంచిన అనన్య పేరు ఉన్న బట్ట చూసింది. సంవత్సరాలు ఆ పేరు ఆమెకు కేవలం ఒక రహస్యం. కానీ ఇప్పుడు అదే ఆమె ప్రాణానికి ప్రమాదంగా మారింది. ఆమె నిర్ణయం తీసుకుంది, భయం కారణంగా తన పిల్లవాడికి కూడా గుర్తింపు మరియు గౌరవం లేకుండా జీవించనివ్వనని. ఆమె కబీర్ మరియు కరణ్ కు వేర్వేరు సందేశాలు పంపింది. ఆసుపత్రి నేలమాళిగ వరకు చేరుకునే సురక్షిత మార్గం వెతకాలని. సరిగ్గా అదే సమయంలో ఆమె ఫోన్ పై ఒక అజ్ఞాత నంబర్ నుంచి చిత్రం వచ్చింది. చిత్రంలో కమలా కుర్చీకి కట్టబడి ఉన్నారు మరియు కింద రాయబడి ఉంది, తాళం చెవి తిరిగి ఇవ్వండి, లేకపోతే తర్వాతి చిత్రంలో ఊపిరి ఉండదు. కమలాదేవి చిత్రం చూసిన వెంటనే నందిని చేతి నుంచి ఫోన్ దాదాపు జారిపోయింది. వృద్ధ మహిళ వెనుక సిమెంట్ గోడ ఉంది. దానిపై మసకబారిన ఎరుపు రంగులో MLC 17 రాయబడి కనిపిస్తోంది. వారి చేతులు కుర్చీకి కట్టబడి ఉన్నాయి, కానీ ముఖంపై గాయం ఏ స్పష్టమైన గుర్తు లేదు. దీని అర్థం అపహరణకారులు కూడా వారిని జీవించి ఉంచాలని కోరుకుంటున్నారని. తాళం చెవి సాధించడం వారి ప్రధాన లక్ష్యం. కబీర్ నందినికి సందేశానికి సమాధానం ఇవ్వవద్దని సలహా ఇచ్చాడు. కానీ నందినికి తెలుసు, దీర్ఘ మౌనం కమలా ప్రాణాన్ని ప్రమాదంలో పడవేయవచ్చని. ఆమె కేవలం ఇంతే రాసింది, తాళం చెవి తన దగ్గర ఉందని మరియు కమలా గొంతు వినకుండా ఏమీ చెయ్యనని. కొన్ని నిమిషాల తర్వాత ఒక చిన్న ఆడియో రికార్డింగ్ వచ్చింది. కమల వణుకుతున్న గొంతులో చెబుతున్నారు, నందిని ఎవరిపైనా నమ్మకం ఉంచవద్దని మరియు ఆసుపత్రి అల్మారా ముందుగా తెరవాలని. తర్వాత ఏదో పురుషుని కఠిన గొంతు వినిపించి రికార్డింగ్ అకస్మాత్తుగా ఆగిపోయింది. నందిని అర్థం చేసుకుంది, కమలా స్వయంగా తనను తాళం చెవి ఇవ్వకుండా ఆపడం లేదని. ఆమె కోరుకుంటున్నారు సత్యం బయటకు రావాలని. అయినా వారి స్వంత ప్రాణం పోయినా సరే. కబీర్ వెంటనే కనిపించకపోవడం ఫిర్యాదు మరియు అపహరణ ఆశంక నమోదు చేశాడు. అతను బెదిరింపు సందేశం చిత్రం మరియు ఆడియో పోలీసులకు అప్పగించాడు. కానీ ఇన్స్పెక్టర్ చెప్పాడు, డిజిటల్ సామగ్రి స్థానం కనుగొనడం కష్టమవుతుందని. ఎందుకంటే పంపినవాడు ఇంటర్నెట్ ఆధారిత తాత్కాలిక నంబర్ ఉపయోగించాడని. కరణ్ చిత్రం చూసిన వెంటనే గోడపై ఉన్న గుర్తును గుర్తించాడు. MLC మల్హోత్రా లైఫ్ కేర్ కార్పొరేషన్ పాత సంక్షిప్త పేరు మరియు 17 నంబర్ సంభవంగా ఏదో గోడౌన్ లేదా ఆస్తి అంతర్గత కోడ్ కావచ్చు. అతను కంపెనీ ఆస్తి జాబితా వెతకాలని వాగ్దానం చేశాడు. కానీ ఇంకా హెచ్చరించాడు, రియా మనుషులు అతని సిస్టమ్ ఉపయోగంపై నజరు ఉంచవచ్చని. నందిని అతన్ని ప్రమాదం తీసుకోవద్దని చెప్పింది. కానీ కరణ్ సమాధానం మొదటిసారి దృఢంగా ఉంది. అతను అంగీకరించాడు, సంవత్సరాలు తాను తల్లి మరియు అన్న నిర్ణయాలపై ప్రశ్న లేవనెత్తలేదని. కానీ ఇప్పుడు ఒక నిరపరాధి మహిళ అపహరణకు గురైంది. తాను ఇంకా మౌనంగా ఉంటే తన మౌనం కూడా నేరంలో భాగమవుతుందని. ఆసుపత్రి నేలమాళిగలో ప్రవేశం కోసం కబీర్ అత్యవసర రక్షణ యాచిక సిద్ధం చేశాడు. అతను కోర్టుకు చెప్పాడు, విడాకులు మరియు సంభావ్య ఆస్తి వివాదంతో అనుసంధానమైన చారిత్రక వైద్య రికార్డులు నాశనం చేయబడే ఆశంక ఉందని. నందిని బెదిరింపు సందేశాన్ని బహిరంగ పత్రంలో ప్రస్తావించలేదు, ఎందుకంటే దీనివల్ల కమలా ప్రాణం వెంటనే ప్రమాదంలో పడవచ్చు. తర్వాతి రోజు ఒక న్యాయాధికారి కోర్టు ఆసుపత్రి పరిపాలనకు పాత రికార్డులు సురక్షితంగా ఉంచాలని మరియు న్యాయవాది సమక్షంలో పరిమిత పరిశీలన అనుమతి ఇచ్చింది. ఆదేశం చేరగానే రియా ఆసుపత్రి డైరెక్టర్కు ఫోన్ చేసింది. కానీ ఇప్పుడు బహిరంగంగా ఆపడం ఆమెకు సాధ్యం కాలేదు. ఆమె విక్రమ్తో ఫిర్యాదు చేసింది, నందిని కంపెనీని అపకీర్తి పాలు చేయడానికి మరణించిన రోగుల రికార్డులు తవ్వుతోందని. విక్రమ్ మొదటిసారి అడిగాడు,
ఆసుపత్రి పాత నేలమాళిగ విడాకులతో ఎలా అనుసంధానమవుతుందని. రియా సమాధానమిచ్చింది, నందిని ఏ పాత పేరునైనా తనతో కలిపి ఆస్తి కోరవచ్చని. విక్రమ్ ఏమీ చెప్పలేదు, కానీ అతని ముఖంపై అనుమానం రేఖ కనిపించింది. అది ఇప్పుడు నందిని బదులు రియా వైపు తిరగడం మొదలైంది. పరిశీలన రోజు నందిని, కబీర్, మరో న్యాయాధికారి, ఆసుపత్రి ప్రతినిధి మరియు 2 పోలీసులు పాత ప్రాంగణానికి చేరుకున్నారు. కొత్త భవనం వెనుక నిలబడిన ఆ భాగం సంవత్సరాలుగా మూసివేయబడి ఉంది. గోడలపై తేమ పగిలిన అద్దాలు మరియు పొగ నల్లని గుర్తులు ఇప్పటికీ కనిపిస్తున్నాయి. నేలమాళిగ తలుపు తుప్పు పట్టి ఉంది, కానీ కమలా ఇత్తడి తాళం చెవి లోపలి చాలా చిన్న గదుల వరకు చేరుకోవడానికి తయారు చేయబడింది. ఆసుపత్రి డైరెక్టర్ పేర్కొన్నాడు, అక్కడ కేవలం పనికిరాని సామాను ఉందని. కానీ అతని గొంతులో అసాధారణ భయం ఉంది. గది తాళం తెరవగానే దుమ్ము మందపాటి పొర గాలిలో వ్యాపించింది. లోపల ఇనుప చాలా అల్మారాలు ఉన్నాయి. వాటిపై పాత విభాగాల పేర్లు రాయబడి ఉన్నాయి. కమలా చెప్పిన నంబర్ ఉన్న అల్మారా గోడ వెనుక చెక్క పగిలిన ప్యానెళ్లతో కప్పబడి ఉంది. మానే ఎవరో ఉద్దేశపూర్వకంగా దాన్ని దాచారు. నందిని తాళం చెవిని తాళంలో పెట్టగా అది ఎటువంటి కష్టం లేకుండా తిరిగింది. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఎవరూ ఆ తాళాన్ని మార్చలేదు, ఎందుకంటే బహుశా అందరూ తాళం చెవి ఎప్పటికీ పోయిందని అనుకున్నారు. అల్మారా లోపల ఫైళ్లు క్రమబద్ధంగా లేవు. కొన్ని కాగితాలు సగం ఖాళీ ఉన్నాయి, కొన్ని ప్లాస్టిక్లో మూసి మరియు కొన్ని పాత బట్టలో చుట్టబడి ఉన్నాయి. పైన నర్సింగ్ డ్యూటీ రిజిస్టర్ ఉంది, దానిలో అగ్ని ప్రమాదం రాత్రి కమలాదేవి పేరు నమోదై ఉంది. ఆమె కింద నవజాత పిల్లల గుర్తింపు స్లిప్లు ఉంచింది. ఒక స్లిప్ పై శిశు అనన్య తల్లి ఆదితి రాఠోడ్ రాయబడి ఉంది, మరియు దానికి చిన్న బట్ట ట్యాగ్ కట్టబడి ఉంది. దానిపై అదే కమలం గుర్తు ఉంది. నందిని లాకెట్ పై ఉన్నది. నందిని శరీరం స్తబ్ధమైపోయింది. ఆమె ట్యాగ్ను తాకాలని ప్రయత్నించింది, కానీ న్యాయాధికారి దాన్ని సాక్ష్యంగా సీల్ చేయాలని ఆదేశించాడు. కబీర్ మెల్లగా చెప్పాడు, ఇది సంబంధం స్థాపిస్తుందని. ఇది ఇంకా రక్త సంబంధం నిరూపించదు. నందిని అర్థం చేసుకుంటోంది, అయినా సంవత్సరాలుగా తన పేరు వెతుకుతున్నా ఆమె ఆత్మకు ఆ చిన్న ట్యాగ్ ఏదో పిలుపులా ఉంది. ఎవరో ఒకసారి ఆమెను అనన్య అని పిలిచారు. ఎవరో జన్మ తర్వాత ఆమె మణికట్టుపై గుర్తింపు కట్టారు, మరియు తర్వాత ఎవరో ఆ గుర్తింపును ఆమె నుంచి చీల్చి తీసుకున్నారు. రెండో ఫైల్లో అగ్ని రాత్రి అంబులెన్స్ రిజిస్టర్ దొరికింది. అధికారిక కాపీలో ఆ రాత్రి ఏ శిశువును బయటకు పంపిన ప్రస్తావన లేదు, కానీ కార్బన్ షీట్ కింద దాచిన అసలు పేజీపై ఒక అదనపు ప్రవేశం కనిపిస్తోంది. దానిలో రాయబడి ఉంది, ప్రత్యేక కుటుంబ ఆదేశంపై ఒక నవజాత పిల్లను తాత్కాలిక సంరక్షణ కోసం ఉదయపూర్కు పంపారని. వాహనం మల్హోత్రా ఫార్మా లీగ్ది మరియు అనుమతి కింద సావిత్రి మల్హోత్రా సంతకాలు ఉన్నాయి. దాని దగ్గర మహేష్ మల్హోత్రా ప్రైవేట్ ముద్ర ఉంది. ఆసుపత్రి ప్రతినిధి వెంటనే చెప్పాడు, సంతకాలు మరియు ముద్ర నకిలీ కావచ్చని. కానీ న్యాయాధికారి పత్రాలు జప్తు చేశాడు. నందిని ముందు ఇప్పుడు మొదటి స్పష్టమైన సాక్ష్యం ఉంది, తన కనిపించకపోవడంలో విక్రమ్ తల్లిదండ్రుల పాత్ర ఉందని. ఆమెకు విక్రమ్ పట్ల ఒక వింత నొప్పి కలిగింది. అతను ఆ నేరంలో భాగం కాదు, ఎందుకంటే అప్పుడు పిల్లవాడు ఉండేవాడు. కానీ ఈ రోజు అతను అదే మనుషుల మాట విని తన భార్య మరియు పిల్లవాడిని తిరస్కరిస్తున్నాడు. వారు ఒకప్పుడు ఒక నవజాత గుర్తింపును చీల్చి తీసుకున్నారు. అల్మారా కింది డ్రాయర్లో ఆదితి రాఠోడ్ రాసిన ఫిర్యాదు కాపీ ఉంది. లేఖ ఆసుపత్రి ట్రస్టీ బోర్డుకు సంబంధించినది, మరియు దానిలో పేద రోగుల కోసం కొనుగోలు చేసే మందులలో తీవ్రమైన అవకతవకల ప్రస్తావన ఉంది. ఆదితి ఆరోపించారు, చాలా నకిలీ సరఫరా కంపెనీల ద్వారా డబ్బు బయటకు పంపబడిందని మరియు కొన్ని మందులు నాణ్యత తక్కువగా ఉన్నాయని. వారు అన్ని ఖాతాల స్వతంత్ర విచారణ కోరారు. లేఖ చివరి భాగంలో రాయబడి ఉంది, బోర్డు చర్య తీసుకోకపోతే పత్రాలు పోలీసు మరియు మీడియాకు అప్పగిస్తానని. తేదీ అగ్ని ప్రమాదం కేవలం 4 రోజుల ముందుది. లేఖతో పాటు చెల్లింపు జాబితా కూడా ఉంది. దానిలో చాలా కంపెనీల చిరునామా ఒకే కార్యాలయంతో అనుసంధానమై ఉంది. ఆ కార్యాలయం మహేష్ మల్హోత్రా ప్రైవేట్ సహాయకుడి పేరుపై నమోదై ఉంది. కబీర్ నందినికి చెప్పాడు, ఇది కేవలం ఆస్తి వివాదం కాదని. పత్రాలు నిజమైనవిగా నిరూపితమైతే ఇది ఆర్థిక నేరం, సాక్ష్యాలు నాశనం చేయడం మరియు అపహరణ అంతర్గత విచారణగా మారవచ్చని. అందరికీ అనిపించింది, అల్మారాల్లో అత్యంత పెద్ద సాక్ష్యం దొరికిందని. కానీ వెనుక గోడకు అతికించిన ఒక సన్నని ఎన్వలప్ దొరికింది. దానిలో నవజాత రక్త పరీక్ష పాత కార్డు ఉంది. దానిపై అనన్య రాఠోడ్ ఆసుపత్రి నంబర్ నమోదై ఉంది. కార్డులో ఎండిన రక్తం, చిన్న మరకలు సురక్షితంగా ఉన్నాయి. న్యాయాధికారి దాన్ని ప్రత్యేక జీవ సాక్ష్యంగా సీల్ చేయించాడు. కబీర్ చెప్పాడు, ఇన్ని పాత నమూనా నుంచి పూర్తి DNA దొరకడం నిశ్చయం కాదని, కానీ ఆధునిక ప్రయోగశాల ప్రయత్నించవచ్చు. దానితో రికార్డులో శిశు రక్త గ్రూప్ రాయబడి ఉంది. అది నందిని స్వంత రక్త గ్రూప్తో సరిపోతోంది. మరింత ఆశ్చర్యం ఏమిటంటే ఆదితి రాఠోడ్ రక్త గ్రూప్ కూడా అదే అరుదైన రకం. నందినికి ఆశ కలిగింది, కానీ కబీర్ ఆమెను భావోద్వేగ నిర్ణయాల నుంచి దూరంగా ఉండమని చెప్పాడు. అదే సమయంలో ఆసుపత్రి ఒక ఉద్యోగి చోరీగా ఎవరికో ఫోన్ చేశాడు. పోలీసు అతన్ని ఆపగా అతని మొబైల్లో రియాకు పంపిన సందేశం దొరికింది. అల్మారా తెరిచింది, అసలు కాగితాలు దొరికాయి. ఇప్పుడు రియా నేరుగా ఆసుపత్రి సాక్ష్యాలపై నజరు ఉంచడం నిరూపితమైంది. రియా పరిస్థితి పాడవుతుండటం చూసి వెంటనే ప్రతిదాడి చేసింది. ఆమె విక్రమ్కు చెప్పింది, నందిని మరియు కబీర్ ఆసుపత్రి ఉద్యోగికి డబ్బు ఇచ్చి అబద్ధపు పత్రాలు ఉంచారని. ఆమె పేర్కొంది, నందిని ఏదో ప్రసిద్ధ కుటుంబం తప్పిపోయిన కూతురుగా మారి ట్రస్ట్పై ఆక్రమణ చెయ్యాలని కోరుకుంటోందని. విక్రమ్ అడిగాడు, రియాకు అల్మారా తెరిచిన సమాచారం కోర్టు బృందం కంటే ముందుగా ఎలా దొరికిందని. ఆమె కొన్ని క్షణాలు మౌనంగా ఉంది. తర్వాత చెప్పింది, ఆసుపత్రి డైరెక్టర్ కంపెనీ ప్రతిష్ట కాపాడటానికి తనకు చెప్పాడని. విక్రమ్ డైరెక్టర్కు ఫోన్ చేస్తే అతను ఏ సమాచారం నుంచి నిరాకరించాడు. ఇది మొదటి అవకాశం. రియా సిద్ధం చేసిన సమాధానం వెంటనే విరిగిపోయింది. విక్రమ్ ఆమె ముందు హోటల్ చిత్రం అసలు మూలం పరిశీలన కోరాడు. రియా కోపంతో చెప్పింది, అతను నందిని కారణంగా తనపై అనుమానం పెంచుకుంటున్నాడని. విక్రమ్ ప్రశాంత స్వరంలో సమాధానమిచ్చాడు, అనుమానం నందిని కాదు, విరుద్ధమైన వాస్తవాలు సృష్టించాయని.
అయినా అతను ఇంకా నందిని దగ్గరకు రాలేదు. ఎందుకంటే అతనికి భయం ఉంది. నందిని ముందు నిలబడితే తన ప్రవర్తనను పూర్తిగా అంగీకరించాల్సి వస్తుందని. కరణ్ కంపెనీ ఆస్తుల్లో MLC 17 కనుగొన్నాడు. అది నగరం నుంచి దాదాపు 40 కిలోమీటర్ దూరంలో ఒక మూసివేసిన ప్యాకేజింగ్ గోడౌన్. దీన్ని అధికారికంగా 5 సంవత్సరాల నుంచి ఉపయోగంలో లేదని చూపించారు. ఆశ్చర్యం ఏమిటంటే గత వారం అక్కడ విద్యుత్ మరియు సెక్యూరిటీ వ్యవస్థ స్థిర చెల్లింపు చేయబడింది. చెల్లింపు రియా విభాగం నుంచి ఆమోదించబడింది. కానీ చివరి డిజిటల్ అనుమతి సావిత్రి ప్రైవేట్ కార్యాలయం నుంచి ఇవ్వబడింది. కరణ్ అన్ని సమాచారం కబీర్ మరియు పోలీసులకు పంపాడు. ఇన్స్పెక్టర్ సన్నాహం లేకుండా దాడి చేయడానికి నిరాకరించాడు. ఎందుకంటే కమలాను మానవ డాల్గా ఉపయోగించవచ్చు. పోలీసులు గోడౌన్ నిఘా ప్రారంభించారు. కెమెరాల్లో ఒక తెల్లని వ్యాన్ మరియు 2 ప్రైవేట్ సెక్యూరిటీ ఉద్యోగులు వస్తూపోతూ కనిపించారు. వారిలో ఒకరు అదే వ్యక్తి ఆసుపత్రిలో నమూనాలు తీసుకెళ్లే సహాయకుడితో కనిపించినవాడు. నందిని మనసు కమలా కోసం అస్థిరంగా ఉంది. కానీ ఆమెకు చెప్పారు ఏ ధరకైనా గోడౌన్ దగ్గరకు వెళ్లవద్దని. అపహరణకారులు తాళం చెవి కోసం ఎదురు చూస్తున్నారు మరియు వారికి ఇప్పటికే తెలుసు అల్మారా ఇప్పటికే తెరిచిందని. పోలీసులు ఒక నకిలీ సందేశం పంపాలని ప్రణాళిక వేశారు. నందిని అపహరణకారులకు రాసింది తాను తాళం చెవి అప్పగించడానికి సిద్ధమని, కానీ కమలాను జీవించి చూడాలని కోరుకుంటున్నానని. స్థలంగా నగరం బయట ఒక ఆలయం పార్కింగ్ నిర్ణయించబడింది. అపహరణకారులు దృష్టి ఆ స్థలంపై కేంద్రీకరించుకుంటున్నప్పుడు పోలీసు రెండో బృందం గోడౌన్ వెనుక నుంచి లోపలికి చేరుకుంది. కరణ్ పాత భవనం నక్షత్రం అందుబాటులో ఉంచాడు. దానివల్ల వారికి సేవాద్వారం తెలిసింది. కమల ఒక చిన్న కార్యాలయంలో కట్టబడి దొరికారు. వారి దగ్గర 2 మనుషులు కాపలా ఉన్నారు. వారు పోలీసులు చూసిన వెంటనే పారిపోవాలని ప్రయత్నించారు, కానీ పట్టుబడ్డారు. ప్రధాన నిర్వాహకుడు ఇప్పటికే బయటకు వెళ్లిపోయాడు. కమల అత్యంత బలహీనంగా ఉన్నారు కానీ స్పృహలో ఉన్నారు. ఆసుపత్రికి చేరగానే వారు నందిని చేతిని పట్టుకొని అడిగారు అల్మారా తెరిచిందా లేదా అని. కారాయి. వారు చెప్పారు ఇన్ని సంవత్సరాల తర్వాత ఆదితి కూతురు వరకు సత్యం చేరిందని. కాబట్టి ఇప్పుడు వారికి తమ జీవితం భయం లేదు. కమలా ప్రకటన చాలా దాచిన భాగాలను వెల్లడించింది. వారు చెప్పారు అగ్ని ప్రమాదం కాదని. ఆ రాత్రి రికార్డు గదిలో ముందుగా విద్యుత్ కత్తిరించబడింది. తర్వాత మండే రసాయనాలు చల్లబడ్డాయి. మహేష్ మల్హోత్రా ప్రైవేట్ సహాయకుడు అక్కడ ఉన్నాడు. అగ్ని వ్యాపించిన తర్వాత సావిత్రి కమలాను పిలిచి చెప్పారు అనన్యను కొన్ని రోజులు సురక్షిత స్థలానికి పంపాలని, ఎందుకంటే ఆదితి శత్రువులు పిల్లకు హాని కలిగించవచ్చని. కమల అప్పుడు దాన్ని భద్రతా ఏర్పాటుగా అర్థం చేసుకున్నారు. కానీ అంబులెన్స్ బయటకు వెళ్లిన తర్వాత వారికి తెలిసింది ఆదితి మరియు అరవింద్కు చెప్పబడింది వారి కూతురు అగ్నిలో మరణించిందని. కమలా ప్రశ్నించగా మహేష్ వారి భర్త చికిత్స ఖర్చు ఆపాలని బెదిరించాడు. సావిత్రి ఎత్తుగా చెప్పారు పిల్ల తిరిగి వస్తే 2 కుటుంబాలు నాశనమవుతాయని. కమల అంగీకరించారు. భయం కారణంగా వారు సత్యం నొక్కివేశారని, కానీ తర్వాత ఉదయపూర్ వెళ్లి పిల్లను వెతికే ప్రయత్నం చేశారని. అప్పటికి అనాథాశ్రమం రికార్డులు మార్చబడ్డాయి. కబీర్ కమలాను అడిగాడు వారు పిల్లను ఉదయపూర్కు చేరుస్తూ చూశారా అని. కమలా చెప్పారు ప్రారంభ ప్రయాణంలో తాము అంబులెన్స్లో ఉన్నామని, కానీ నగరం బయట ఒక మూసివేసిన పెట్రోల్ పంపుపై వాహనం మార్చబడింది. అక్కడ మహేష్ సహాయకుడు మరియు ఒక అజ్ఞాత పురుషుడు ఉన్నారు. కమలాను తిరిగి ఆసుపత్రికి పంపారు. అయితే పిల్ల మరో వాహనంలో వెళ్లిపోయింది. వారు ఆ అజ్ఞాత పురుషుడి ముఖం పూర్తిగా చూడలేదు, కానీ అతని వేలంలో ఒక న్యాయ సేవ చిహ్నం ఉన్న పాత ఉంగరం ఉంది. ఈ వివరణ విని నందిని మనసులో అరవింద్ రాఠోడ్ పేరు వచ్చింది, కానీ ఆమె వెంటనే తనను ఆపుకుంది. సంభవంగా అతను ఏదో అధికారి లేదా న్యాయవాది కావచ్చు. కమల ఇంకా చెప్పారు కొన్ని సంవత్సరాల తర్వాత వారికి ఉదయపూర్ అనాథాశ్రమం నుంచి అజ్ఞాత లేఖ వచ్చిందని. దానిలో రాయబడి ఉంది పిల్ల జీవించి ఉందని మరియు ఆమె సంరక్షణ జరుగుతోందని. లేఖపై సంతకాలు లేవు, కానీ కింద AR అక్షరాలు ఉన్నాయి. అదే అక్షరాలు నందిని లాకెట్ మరియు పాత బ్యాంకు చెల్లింపులపై కూడా కనిపించాయి. ఆసుపత్రి నుంచి తిరిగి వచ్చి కబీర్ అనాథాశ్రమం బ్యాంకు రికార్డుల కోసం చట్టపరమైన అభ్యర్థన పంపాడు. రికార్డులు పాతవి, కానీ బ్యాంక్ డిజిటల్ ఆర్కైవ్ నుంచి కొన్ని ప్రవేశాలు కనుగొన్నాయి. నందిని పెంపకం ప్రారంభ 12 సంవత్సరాల వరకు ప్రతి 6 నెలలకు ఒక నిర్ణీత మొత్తం జమ అయింది. చెల్లింపుదారు పేరు అరుణ్ రాయ్ చారిటబుల్ అకౌంట్గా రాయబడి ఉంది, కానీ ఖాతా పరిచయ పత్రాలు అరవింద్ రాఠోడ్ ప్రైవేట్ సెక్రటరీ ద్వారా ధృవీకరించబడ్డాయి. మరో స్లిప్పై స్వయంగా అరవింద్ పాత సంతకాలు లాంటి గుర్తులు ఉన్నాయి. కబీర్ సంతకాలు నిపుణుడితో ప్రాథమిక పరిశీలన చేయించాడు. అతను చెప్పాడు సారూప్యత చాలా బలంగా ఉందని. ఈ కనుగొనడం నందినికి సంతోషం కాదు, లోతైన దెబ్బ తీసుకొచ్చింది. అరవింద్ ఆమె ఖర్చుల కోసం డబ్బు పంపితే దీని అర్థం అతను ఆమె జీవించి ఉన్న అవకాశం తెలుసుకున్నాడని. అయితే అతను ఆమెను ఇంటికి ఎందుకు తీసుకురాలేదు? అతను ఆమెను అనాథాశ్రమం మరియు తర్వాత ఒక సాధారణ దంపతుల భరోసాపై ఎందుకు వదిలేశాడు? అతని ప్రతిష్ట పదవి మరియు వివాహం అతని కూతురు కంటే ముఖ్యమైనవా? కబీర్ వివరించాడు చెల్లింపులకు చాలా అర్థాలు ఉండవచ్చని. సంభవం అరవింద్కు కేవలం ఏదో అజ్ఞాత పిల్ల గురించి సమాచారం దొరికి ఉండవచ్చు, కానీ గుర్తింపు సాక్ష్యం లేకపోవచ్చు. సంభవం ఇంకా ఎవరో అతని కార్యాలయం లేదా పేరు ఉపయోగిస్తూ ఉండవచ్చు. నందిని చెప్పింది ప్రతిసారి కొత్త సాక్ష్యం దొరికినప్పుడు ఆమె జీవితం పునాది మరింత అస్థిరమవుతోందని. ఇప్పటి వరకు ఆమె సావిత్రి మరియు మహేష్ను నేరస్థులుగా భావిస్తూ అరవింద్ను బాధిత తండ్రిగా భావిస్తోంది. బ్యాంకు రికార్డులు కథను మార్చేశాయి. ఆమె నిర్ణయం తీసుకుంది DNA ఫలితాలు వచ్చే వరకు అరవింద్ను సంప్రదించనని. ముందుగా తెలుసుకోవాలి తాను నిజంగా వారి కూతురా లేక ఏదో పెద్ద ఆర్థిక ఆటలో కేవలం ఉపయోగించబడుతోందా అని. కబీర్ అనన్య పాత రక్త కార్డు నందిని నమూనా మరియు అందుబాటులో ఉన్న రికార్డులు ప్రామాణిక ప్రయోగశాలకు పంపాడు. ఆదితి నమూనా తీసుకోవడం కూడా అసాధ్యం కాదు, ఎందుకంటే ఆమె సంవత్సరాలుగా ప్రైవేట్ సంరక్షణ కేంద్రంలో ఉంది మరియు బయటి వారితో కలవడం లేదు. ఇదే సమయంలో విక్రమ్ కరణ్ను తన కార్యాలయానికి పిలిచి అడిగాడు అతను నందినికి సహాయం ఎందుకు చేస్తున్నాడని. కరణ్ మొదటిసారి అన్న ముందు అన్ని చిత్రాలు, సర్వర్ లాగ్లు మరియు గోడౌన్ చెల్లింపులు ఉంచాడు. అతను చెప్పాడు పిల్లవాడు విక్రమ్ది అయినా కాకపోయినా రియా నమూనా ప్రక్రియలో జోక్యం చేసుకుంది.
అబద్ధపు చిత్రాలు తయారు చేయించింది మరియు ఒక వృద్ధ మహిళ అపహరణతో అనుసంధానమైన గోడౌన్ ఖర్చు తప్పుదోవ పట్టించింది. విక్రమ్ ఇది వినగానే సెక్యూరిటీ విభాగం నుంచి స్వతంత్ర విచారణ ఆదేశించాడు. రియాకు తెలిస్తే ఆమె కరణ్పై కంపెనీ డేటా దొంగిలించిన ఆరోపణ వేసింది. సావిత్రి కూడా పెద్దగా చేరి కొడుకుతో చెప్పారు, కరణ్ భావోద్వేగంతో కుటుంబానికి వ్యతిరేకంగా వెళ్తున్నాడని. కానీ ఈసారి విక్రమ్ తల్లి మాట వెంటనే వినలేదు. అతను అడిగాడు, ఆసుపత్రి అగ్ని మరియు అనన్య రాఠోడ్ ట్రస్ట్తో కుటుంబానికి ఏమి సంబంధమని. సావిత్రి సమాధానమిచ్చారు, పాత మరణించిన వారి కథలతో ప్రస్తుత ఇల్లు నడవదు, నడపబడదని. వారి ఈ వాక్యం విక్రమ్కు మొదటిసారి నమ్మకం కలిగించింది. తల్లి సత్యం చెప్పడం లేదని. ప్రయోగశాల ప్రాథమిక నివేదిక 3 రోజుల తర్వాత వచ్చింది. పాత రక్త కార్డు నుంచి పరిమిత వంశపారంపర్య పదార్థం దొరికింది. అది పూర్తి గుర్తింపు కోసం సరిపోలేదు. కానీ నందిని నమూనా నుంచి చాలా మాతృవంశ సంకేతాలు సరిపోయాయి. నివేదికలో రాయబడి ఉంది, సంబంధం అవకాశాన్ని నిరాకరించలేమని. నిర్ణయాత్మక ఫలితం కోసం ఆదితి లేదా అరవింద్ నమూనా అవసరం. పాటుగా రక్త గ్రూప్, జన్మతేదీ, శిశు ట్యాగ్ మరియు లాకెట్ క్రమాంకం అన్నీ ఒకే ఆసుపత్రి నివేదిక వైపు సూచిస్తున్నాయి. కబీర్ దీన్ని చట్టపరంగా ముఖ్యమైన శృంఖలంగా చెప్పాడు. నందిని నివేదిక చూస్తూ ఏడ్చింది. ఎందుకంటే మొదటిసారి ఆమె అన్వేషణ కేవలం అంచనా కాదు. అయినా ఆమె లోపల తండ్రి పట్ల కోపం పెరిగింది. అదే సాయంత్రం బ్యాంకు ఇంకా 2 పత్రాలు పంపింది. అనాథాశ్రమానికి చెల్లింపు ఆపాలని ఆదేశం ఆ సంవత్సరం జారీ చేయబడింది. నందినిని ఉపాధ్యాయ దంపతులు దత్తత తీసుకున్నప్పుడు. దాని కింద రాయబడి ఉంది, పిల్ల ఇప్పుడు నమ్మదగిన కుటుంబంలో ఉందని, ముందు సంప్రదింపు అవసరం లేదని. సంతకాలు స్పష్టంగా అరవింద్ రాఠోడ్వి. నందిని ఆ పత్రాన్ని చాలాసార్లు చదివింది. మాటల్లో ఏదో వెనుకబడిన తండ్రి అస్థిరత లేదు. కేవలం ఒక పరిపాలనా నిర్ణయం, చల్లదనం ఉంది. ఆమె కబీర్ను అడిగింది, ఏ వ్యక్తి తన కూతురును సురక్షిత కుటుంబంలో చూసి మర్చిపోగలడా అని. కబీర్ ఆమెను తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పాడు. కానీ అతని దగ్గర కూడా సంతృప్తికరమైన సమాధానం లేదు. నందిని అనుకుంది, బహుశా అరవింద్ తన భార్య మానసిక స్థితి, న్యాయ ప్రతిష్ట లేదా ప్రాణిక స్కామ్ను కాపాడటానికి ఆమెను తిరిగి పిలవలేదని. అలా అయితే సావిత్రి ఆమె జీవితం చీల్చి తీసుకున్నారు మరియు అరవింద్ ఆమెను తిరిగి పొందే హక్కును స్వయంగా వదులుకున్నాడు. ఆమె కళ్లలో తండ్రిని కలవాలనే ఆకాంక్ష స్థానంలో కఠిన ప్రశ్నలు నిండాయి. ఆమె నిర్ణయం తీసుకుంది, ఎదుర్కొన్నప్పుడు తాను కూతురుగా ఆశీర్వాదం కోరడానికి రానని. తాను ఆ అనాథ పిల్లలా నిలబడుతుంది. ఇద్దరు శక్తివంతమైన కుటుంబాలు తమ సౌకర్యం ప్రకారం జీవించి ఉంచి, మరణించినట్టు ప్రకటించి తర్వాత మర్చిపోయినా. రియా అర్థం చేసుకుంది, సాక్ష్యాలు ఆమె నియంత్రణ నుంచి బయటకు వెళ్తున్నాయని. ఆమె వెంటనే కుటుంబ న్యాయస్థానంలో విశుద్ధ ఫిర్యాదు దాఖలు చేసింది. దానిలో నందినిపై అబద్ధపు గుర్తింపు స్వీకరించడం, కంపెనీ గోప్య పత్రాలు దొంగిలించడం, కబీర్తో కలిసి ట్రస్ట్ ఆక్రమించడం మరియు పుట్టని పిల్లవాడిని విక్రమ్దిగా చెప్పి మోసం చేయడం ఆరోపణలు ఉన్నాయి. ఆమె కమలా ప్రకటనను కూడా ఒత్తిడిలో ఇప్పించిన అబద్ధంగా చెప్పింది. ఫిర్యాదుతో పాటు ఆమె నందిని చిత్రాలు, వివాద పితృత్వ నివేదిక మరియు మానసిక అస్థిరతకు సంబంధించిన ఒక ప్రైవేట్ డాక్టర్ సందేహాస్పద లేఖ జోడించింది. కేసు వెంటనే విచారణ కోసం నమోదైంది. న్యాయస్థానం స్వయంచాలక కేటాయింపు వ్యవస్థలో యాచిక ఏ బెంచ్కు పంపబడిందో ఆ పేరు చూసి కబీర్ ముఖం గంభీరమైంది. సీనియర్ న్యాయమూర్తి అరవింద్ రాఠోడ్. అదే సమయంలో న్యాయమూర్తి గదిలో ఫైల్ చేరింది. అరవింద్ కవర్ పేజీపై నందిని శర్మ ఉప సంభావ్య అనన్య రాఠోడ్ చదివాడు. తర్వాత దానితో జత చేసిన లాకెట్ చిత్రం చూశాడు. అతని వేళ్లు వణకడం మొదలయ్యాయి. కానీ అతను గంట మోగించి కేవలం ఇంతే చెప్పాడు, ఈ కేసు మొదటి విచారణ త్వరగా నిర్ణయించబడాలని. అరవింద్ రాఠోడ్ ముందు ఉంచిన ఫైల్ మొదటి పేజీపై నందిని చిత్రం ఉంది. చిత్రంలో అదే లోతైన కళ్ళు, ఎడమ బుగ్గపై 5 చిన్న జన్మ చిహ్నాలు మరియు మెడలో కమలం ఆకారపు లాకెట్ కనిపిస్తున్నాయి. అతను సంవత్సరాలుగా మూసివేసిన తన మేజా పగుళ్ళో తెరిచి లోపల నుంచి ఆదితి పాత చిత్రం తీశాడు. ఆ చిత్రంలో ఆదితి తన నవజాత కూతురును ఒడిలో పట్టుకుని ఉంది మరియు పిల్ల మెడలో అదే డిజైన్ లాకెట్ ఉంది. అరవింద్ కళ్లలో తేమ ఉబికింది. కానీ అతను వెంటనే తనను సమర్థించుకున్నాడు. ఒక న్యాయమూర్తిగా అతను కేవలం సారూప్యత చూసి ఏ సంబంధం ప్రకటించలేడు. అతను న్యాయస్థానం రిజిస్ట్రార్ను పిలిచి ఆదేశించాడు, అన్ని పక్షాలకు సమాచారం ఇవ్వాలని మరియు ప్రాథమిక విచారణలో కేవలం నందిని భద్రత, వైద్య రికార్డులు మరియు సాక్ష్యాల రక్షణపై పరిగణన ఉంటుందని. అతను ఫైల్లో ఒక వ్యాఖ్య కూడా నమోదు చేశాడు, సంభావ్య ప్రయోజన సంఘర్షణ నమ్మదగిన ఆధారం ముందుకు వస్తే అతను స్వయంగా కేసు నుంచి వేరు కావాలని. మొదటి విచారణ రోజు నందిని కబీర్తో కలిసి కోర్టుకు చేరుకుంది. ఆమె గర్భధారణ ఇప్పుడు స్పష్టంగా చివరి నెలల్లోకి ప్రవేశించింది. అన్నప్పుడు ఆమెకు మళ్లీ ఆగాల్సి వస్తోంది. మరోవైపు రియా ఖరీదైన సూట్లో ఆత్మవిశ్వాసంతో నిండి వచ్చింది. అయితే విక్రమ్ మరియు సావిత్రి ఆమె వెనుక నడుస్తున్నారు. అరవింద్ నందిని వైపు కేవలం ఒక అధికారిక చూపు వేశాడు. కానీ అది ఒక క్షణం అవసరం కంటే ఎక్కువసేపు ఉంది. నందిని అతని ముఖంలో స్వంతత్వం వెతకాలని ప్రయత్నించలేదు. బ్యాంకు చెల్లింపు పత్రం ఆమె మనసులో ముల్లులా గుచ్చుతోంది. రియా న్యాయవాది పేర్కొన్నాడు, నందిని ఒక సంపన్న ట్రస్ట్ తప్పిపోయిన వారసురాలిగా మారి మల్హోత్రా కుటుంబాన్ని బ్లాక్మెయిల్ చేస్తోందని. కబీర్ సమాధానమిచ్చాడు, గుర్తింపు చివరి దావా ఇంకా చేయలేదని. వారు కేవలం ఆసుపత్రి అసలు రిపోర్ట్, సందేహాస్పద పితృత్వ నివేదిక మరియు కమలా అపహరణ స్వతంత్ర విచారణ కోరుతున్నారని. అరవింద్ ఇద్దరు పక్షాలను విన్న తర్వాత ఆసుపత్రి, ప్రయోగశాల మరియు మల్హోత్రా లైఫ్ కేర్ అన్ని డిజిటల్ మరియు భౌతిక సాక్ష్యాలు సురక్షితంగా ఉంచాలని ఆదేశించాడు. అతను నందిని గర్భధారణను పరిగణనలోకి తీసుకొని ఆమెకు వ్యతిరేకంగా ఏ రకమైన ఒత్తిడి, సబర్న్ వైద్యుని పరీక్ష లేదా ఆస్తి రాజీనామా తీసుకోవడంపై తాత్కాలిక నిషేధం విధించాడు. రియా ముఖంపై మొదటిసారి అస్థిరత కనిపించింది. ఆమె తన న్యాయవాది చెవిలో ఏదో చెప్పింది. తర్వాత అకస్మాత్తుగా లేచి నిలబడి చెప్పింది, న్యాయస్థానం నందిని నాటకం ఆరోపణలతో ప్రభావితమవుతోందని. అరవింద్ కఠినంగా ఆమెను కూర్చోమని ఆదేశించి చెప్పాడు,
కోర్టులో భావోద్వేగ ప్రదర్శన కాదు, సాక్ష్యాల భాష నడుస్తుందని. ఈ వాక్యం వింటూ నందిని అనుకుంది, ఇదే వ్యక్తి సంవత్సరాల క్రితం తన కూతురు అన్వేషణలో కూడా ఇంత దృఢంగా ఉన్నాడా, లేక అప్పుడు చట్టం మరియు ప్రతిష్ట గోడలు అతని ప్రేమ కంటే ఎత్తుగా ఉన్నాయా అని. విచారణ ముగిసిన తర్వాత కబీర్ న్యాయస్థానం రిజిస్ట్రార్ ద్వారా మూసిన గదిలో అధికారిక సమావేశం అభ్యర్థించాడు. సమావేశంలో అరవింద్, రిజిస్ట్రార్, కబీర్ మరియు ఒక న్యాయ సహాయకుడు ఉన్నారు. ఏ ప్రైవేట్ సంభాషణ రికార్డ్ బయట ఉండకుండా. కబీర్ అనాథాశ్రమం బ్యాంకు చెల్లింపు, పాత చిత్రం, జన్మ ట్యాగ్ మరియు లాకెట్ వివరణ అతని ముందు ఉంచాడు. అరవింద్ సుదీర్ఘ మౌనం తర్వాత అంగీకరించాడు. అనన్య కనిపించకపోవడం తర్వాత అతను చాలా సంవత్సరాలు ప్రైవేట్ విచారణ చేయించాడని. అతనికి ఒక అజ్ఞాత సమాచారం దొరికింది. అగ్నిరాత్రి ఆసుపత్రి నుంచి తీసుకెళ్లిన పిల్ల ఉదయపూర్ ఒక ఆశ్రమంలో ఉందని. అతను తన సెక్రటరీ ద్వారా అక్కడ డబ్బు పంపడం ప్రారంభించాడు, ఎందుకంటే బహిరంగ చర్య తీసుకుంటే సాక్షులు మరియు పిల్లలకు ప్రమాదం కలగవచ్చు. అతను స్వయంగా ఆశ్రమానికి చేరుకున్నప్పుడు అతనికి చెప్పబడింది పిల్లను ఏదో కుటుంబం దత్తత తీసుకుందని మరియు కొంతకాలం తర్వాత అనారోగ్యంతో మరణించిందని. అతనికి మరణ ధృవీకరణ పత్రం కూడా చూపించారు. అది ఇప్పుడు స్పష్టంగా నకిలీగా కనిపిస్తోంది. కబీర్ చెల్లింపు ఆపిన చల్లని ఆదేశం ప్రశ్న లేవనెత్తాడు. అరవింద్ ముఖం పాలిపోయి కఠినమైంది. అతను చెప్పాడు, ఆ లేఖ అతని సంతకం నకలు చేసి తయారు చేయబడిందని. అప్పుడు అతని ప్రైవేట్ సెక్రటరీ అకస్మాత్తుగా ఉద్యోగం వదిలి విదేశాలకు వెళ్లిపోయాడు మరియు అతనికి సంబంధించిన అన్ని రికార్డులు కనిపించకుండా పోయాయి. అరవింద్ చాలాసార్లు అనాథాశ్రమాన్ని సంప్రదించాడు, కానీ ప్రతిసారి కొత్త అధికారి మరియు కొత్త సమాధానం దొరికింది. ఇదే సమయంలో ఆదితి మానసిక స్థితి నిరంతరం పాడవుతూ వచ్చింది. ఆమె ప్రతి పిల్లలో అనన్యను వెతికేది మరియు అనేకసార్లు తనను తాను హాని చేసుకోవాలని ప్రయత్నించేది. వైద్యులు ఆమెను బహిరంగ విచారణ నుంచి దూరంగా ఉంచాలని సలహా ఇచ్చారు. అరవింద్ అంగీకరించాడు. అతను ఓడిపోలేదని, కానీ తన అన్వేషణను అంత గోప్యంగా చేశాడు. చివరకు నేరస్తులకు దాన్ని నియంత్రించడం సులభమైందని అతను బయటి స్వరంలో చెప్పాడు. నందిని నిజంగా అతని కూతురైతే తండ్రిగా అతని వైఫల్యం ఏ చట్టపరమైన నిర్ణయంతో తొలగదని. సమాచారం నందినికి ఇచ్చినప్పుడు ఆమె లోపల భావోద్వేగాల తుఫాను లేచింది. అరవింద్ వివరణ కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది, కానీ అన్ని ఖాళీలు నింపలేదు. ఆమె కబీర్తో చెప్పింది ఎవరో అతని సంతకం నకలు చేసి ఉంటారని. ఇది సాధ్యమే, కానీ సంవత్సరాలు కూతురును మరణించినట్టు భావించి జీవించడం కూడా ఒక ఎంపిక. కబీర్ ఆమెకు గుర్తు చేశాడు, ఆమె ఆ వ్యక్తి పూర్తి జీవితం తెలియదని మరియు చివరి సత్యం డిఎన్ఏ తర్వాతే ముందుకు వస్తుందని. నందిని సమాధానమిచ్చింది, డిఎన్ఏ రక్త సంబంధం చెప్పవచ్చు, త్యాగం మరియు బాధ్యత లెక్క కాదని. అయినా ఆమె పరీక్షకు సిద్ధమైంది, ఎందుకంటే ఇప్పుడు ఇది కేవలం ఆమె గుర్తింపు ప్రశ్న కాదు. ట్రస్ట్ షేర్లు, ఆసుపత్రి అగ్ని, కమలా అపహరణ మరియు ఆమె పుట్టని పిల్లవాడిపై చేసిన దాడి అన్నీ ఒకే సత్యంతో అనుసంధానమై ఉన్నాయి. ఆమె పేరు ప్రామాణికం కాకముందు నేరస్తులు ఆమెను దురాసపరురాలు అని చెప్పి ప్రతి సాక్ష్యాన్ని బలహీనం చేయవచ్చు. ఆదితి 8 సంవత్సరాల నుంచి జైపూర్ బయట ఒక ప్రైవేట్ పునరావాస కేంద్రంలో ఉంది. అరవింద్ వైద్యుల అనుమతితో ఆమెకు పరీక్ష గురించి చెప్పాడు. అనన్య పేరు వినగానే ఆదితి ఊపిరి వేగవంతమైంది మరియు ఆమె దిండు కింద నుంచి ఒక పాత ఎర్రని దారం తీసింది. అది ఒకప్పుడు ఆమె పిల్ల చేతికి కట్టబడింది. వైద్యుడు హెచ్చరించాడు, భావోద్వేగ దెబ్బ ఆమె స్థితిని పాడు చేయవచ్చని. కానీ ఆదితి స్వయంగా రక్త నమూనా ఇవ్వడానికి సమ్మతి తెలిపింది. ఆమె విరిగిన గొంతులో చెప్పింది, ఆ అమ్మాయి తన కూతురు కాకపోయినా ఏ తల్లి సంతానం సత్యం నొక్కివేయబడకూడదని. అరవింద్, ఆదితి మరియు నందిని నమూనాలు న్యాయస్థానం నియమించిన స్వతంత్ర ప్రయోగశాలకు పంపబడ్డాయి. పూర్తి ప్రక్రియ వీడియో రికార్డింగ్ జరిగింది మరియు నమూనాలపై 3 వేర్వేరు అధికారుల సీల్ వేయబడింది. ఫలితాన్ని సీల్ చేసిన ఎన్వలప్లో నేరుగా కోర్టులో జమ చేయాలని ఆదేశం ఇవ్వబడింది, ఏ పక్షం మధ్యలో మార్చకుండా. ఇదే సమయంలో డాక్టర్ మీనల్ విక్రమ్ను ప్రైవేట్గా ఆసుపత్రికి పిలిచారు. వారు అతనికి అసలు పితృత్వ పరీక్ష డిజిటల్ కార్యకలాపం చూపించారు. రికార్డులో స్పష్టంగా ఉంది, నమూనా బార్కోడ్ అటువంటి పరిపాలనా ఖాతా నుంచి మార్చబడిందని. దాన్ని రియా విభాగం అభ్యర్థనపై తయారు చేశారు. కెమెరా ఫుటేజ్లో రియా సహాయకుడు ప్రయోగశాల కారిడార్లో ప్యాకెట్ మారుస్తున్నట్టు కనిపిస్తున్నాడు. విక్రమ్ కళ్ల ముందు గత నెలల అన్ని దృశ్యాలు తిరిగాయి. నందిని నమ్మకం, ఆమె అవమానం, పిల్లవాడిని తిరస్కరించడం మరియు రియా ప్రతి సలహాపై కళ్ళు మూసి నమ్మకం ఉంచడం. అతను అడిగాడు, స్వతంత్ర విచారణతో నిజమైన పితృత్వం నిరూపించవచ్చా అని. డాక్టర్ చెప్పారు, కొత్త నమూనా అవసరం మరియు ఈసారి ప్రక్రియ కోర్టు నిఘాలో జరగాలని. విక్రమ్ ఎటువంటి సంకోచం లేకుండా సమ్మతి ఇచ్చాడు. అతనికి ఇప్పుడు ఫలితం కంటే తన చేసిన పని పశ్చాత్తాపం. పిల్లవాడు తనది అయితే అతను కేవలం మోసపోయిన భర్త కాదు, తన భార్యను నాశనం చేసిన వ్యక్తిగా నిరూపితమవుతాడు. విక్రమ్ హవేలీకి తిరిగి వచ్చి రియాను ఎదుర్కొన్నాడు. అతను కెమెరా ఫుటేజ్ చిత్రం మేజాపై విసిరి అడిగాడు, అతని సహాయకుడు ప్రయోగశాలలో ఏమి చేశాడని. రియా మొదట దీన్ని కార్పొరేట్ ప్రక్రియగా చెప్పింది, తర్వాత చెప్పింది సహాయకుడు తన ఇష్టం ప్రకారం ఏదో చేసి ఉంటాడని. విక్రమ్ గుర్తు చేశాడు, ప్రవేశ అనుమతి అతని డిజిటల్ సంతకంతో జారీ చేయబడిందని. రియా సంయమనం తెగడం మొదలైంది. ఆమె విక్రమ్పై ఆరోపించింది, అతను నందిని తయారు చేసిన కథలో చిక్కుకుంటున్నాడని. సావిత్రి మధ్యలో వచ్చి చెప్పారు, నివేదిక ఎలా తయారైనా నందిని కుటుంబం ఈ ఇంటికి ప్రమాదమని. విక్రమ్ తల్లివైపు తిరిగి అడిగాడు, నందిని కుటుంబం ఎవరు అని, మరియు వారికి ఆమెతో ఇంత భయం ఎందుకు అని. సావిత్రి సమాధానం ఇవ్వకుండా గదిలోకి వెళ్లాలని ప్రయత్నించారు, కానీ విక్రమ్ మొదటిసారి వారి మార్గం ఆపాడు. వారి కళ్లలోకి చూస్తూ చెప్పాడు, ఇప్పుడు ప్రతి సత్యం కోర్టులో ముందుకు వస్తుందని. అతని మరణం పేరు విరిగినా సరే. సావిత్రి ఆ రాత్రి రియా గదిలోకి చేరుకున్నారు. వారు అంగీకరించారు, పరిస్థితి నియంత్రణ నుంచి బయటకు వెళ్ళిందని. డిఎన్ఏ ఫలితాలు ముందుకు వస్తే నందిని ట్రస్ట్ చట్టబద్ధ వారసురాలి కావచ్చు మరియు ఆసుపత్రి అగ్ని ఆర్థిక నేర విచారణ కూడా మళ్లీ తెరవబడుతుంది. రియా చెప్పింది, ఇంకా ఒక మార్గం ఉందని.
సీల్ చేసిన నివేదిక కోర్టు చేరుకోకముందే కనిపించకుండా పోవచ్చు. సావిత్రి భయపడి నిరాకరించారు. ఎందుకంటే న్యాయస్థానం సీల్తో చేతితో తాకడం నేరుగా జైలు వరకు చేర్చవచ్చు. రియా వారికి గుర్తు చేసింది సత్యం బయటపడితే కేవలం ఆస్తి కాదు, వారి మొత్తం గతం నాశనమవుతుందని. ఆమె పేర్కొంది తన దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడని, అతను ప్రయోగశాల నుంచి కోర్టు వరకు పత్రాలు తీసుకెళ్లే సేవలో పనిచేస్తున్నాడని. సావిత్రి ఏ స్పష్టమైన సమ్మతి ఇవ్వలేదు, కానీ వారి మౌనాన్ని రియా అనుమతిగా భావించింది. అదే సమయంలో తలుపు బయట నిలబడిన కరణ్ వారి సంభాషణ కొంత భాగం రికార్డ్ చేస్తున్నాడు. అతని చేతులు వణుకుతున్నాయి, ఎందుకంటే అతను అర్థం చేసుకున్నాడు తన తల్లి ఇప్పుడు నేరం ఆపడం కంటే దాన్ని దాచడానికి కొత్త నేరం అంగీకరిస్తోందని. తర్వాతి ఉదయం నందిని తన అద్దె చిన్న ఫ్లాట్లో ఉంది. కోర్టులో రక్షణ ఆదేశం తర్వాత ఆమె హవేలీ వదిలేసింది, ఎందుకంటే అక్కడ ఉండటం ఇప్పుడు సురక్షితం కాదు. గదిలో కేవలం అవసరమైన సామాను, వైద్య నివేదికలు మరియు పెంపుడు తల్లిదండ్రులు కొన్ని చిత్రాలు ఉన్నాయి. తలుపు గంట మోగగా బయట ఒక మహిళ కొరియర్ ఉద్యోగి నిలబడి కనిపించింది. ఆమె ఆసుపత్రి నుంచి మందులు వచ్చాయని చెప్పింది. నందిని తలుపు కొంచెం తెరిచింది, కానీ ఆ మహిళ అకస్మాత్తుగా తోపు ఇచ్చి లోపలికి ప్రవేశించాలని ప్రయత్నించింది. వెనుక మెట్లలో దాక్కున్న ఒక పురుషుడు కూడా ముందుకు వచ్చాడు. ఇద్దరి లక్ష్యం నందిని మేజాపై ఉంచిన పత్రాల బ్యాగ్. నందిని బ్యాగ్ ఎత్తి వెనక్కి తగ్గుతూ సహాయం కోసం అరవేసింది. పురుషుడు ఆమె చేతిని పట్టుకొని లాగడం ప్రారంభించాడు. పోరాటం సమయంలో నందిని సమతుల్యత తప్పి మేజా అంచుతో తగిలి నేలపై పడిపోయింది. ఆమె కడుపులో అకస్మాత్తుగా అసహ్యకరమైన నొప్పి లేచింది మరియు నేలపై నీరులాంటి ద్రవం వ్యాపించింది. దాడి చేసిన వారు పత్రాల బ్యాగ్ తీసుకొని పారిపోయారు, కానీ పొరుగువారు ఆమె కారు నంబర్ నోట్ చేసుకున్నారు. నందినిని వెంటనే ఆసుపత్రికి చేర్చారు. డాక్టర్లు చెప్పారు పడిపోవడం మరియు ఒత్తిడి కారణంగా సమయానికి ముందు ప్రసవం ప్రమాదం ఏర్పడిందని. పిల్లవాడి గుండె చప్పుడు కొంతసేపు అసాధారణంగా ఉంది. డాక్టర్లలో మీనల్ అత్యవసర చికిత్స ప్రారంభించి నందినిని మళ్లీ విశ్రాంతి మీద ఉంచారు. నొప్పి మధ్య నందిని కేవలం ఇదే అడుగుతూ ఉంది, పిల్లవాడు జీవించి ఉన్నాడా లేదా అని. డాక్టర్ ఆమె చేతిని పట్టుకొని చెప్పారు ఇప్పటికీ ఇద్దరూ సురక్షితంగా ఉన్నారని. కానీ తర్వాతి 48 గంటలు అత్యంత ముఖ్యమైనవని. వార్త తెలిసిన వెంటనే కబీర్, కరణ్ మరియు విక్రమ్ ఆసుపత్రికి చేరుకున్నారు. విక్రమ్ గాజు అవతల నందినిని ఆక్సిజన్ మాస్క్ పెట్టి చూశాడు. అప్పుడు అతని లోపల అపరాధ భావన, అటువంటి భారం లేచింది. అతను కుర్చీపై కూర్చున్నాడు. అతనికి తెలుసు రియా కుట్రను సమయానికి గుర్తించి ఉంటే నందిని ఈ రోజు ఈ స్థితిలో ఉండేది కాదని. నందినికి స్పృహ వచ్చినప్పుడు విక్రమ్ ఆమె గది బయట నిలబడి ఉన్నాడు. అతను లోపలికి రావడానికి అనుమతి కోరాడు. నందిని కొన్ని క్షణాలు ఆలోచించింది. తర్వాత డాక్టర్ సమక్షంలో అతన్ని కలవనిచ్చింది. విక్రమ్ చెప్పాడు మొదటి నివేదిక మార్చబడిందని మరియు అతను కొత్త పరీక్ష నమూనాలు ఇచ్చాడని. అతను అంగీకరించాడు. అతని అనుమానం నందినిని ఒంటరిగా చేసిందని మరియు అతను ఏ క్షమాపణ లేదా అధికారం కాదని. నందిని మెల్లగా కానీ స్పష్ట స్వరంలో చెప్పింది సమస్య కేవలం ఆమె అబద్ధపు నివేదికపై నమ్మకం ఉంచడం కాదని. ఆమె భార్య మాట వినడం కంటే ఆమె చరిత్రపై బహిరంగ నిర్ణయం తీసుకున్నాడు. గర్భిణీ స్త్రీని ఇంట్లో అవమానించనిచ్చాడు మరియు పిల్లవాడిని ఆస్తి వివాదం భాగంగా భావించాడు. అతను తండ్రి బాధ్యత నిర్వహించవచ్చు, కానీ భర్త స్థానం కేవలం ఒక క్షమాపణతో తిరిగి రాదు. విక్రమ్ కళ్ళు వంగాయి. అతను మొదటిసారి సమర్థన లేకుండా నందిని మాట అంగీకరించి చెప్పాడు. అతను ఇప్పుడు ఆమె నిర్ణయం గౌరవిస్తానని. దొంగిలించిన బ్యాగ్లో అసలు సాక్ష్యాలు లేవు. కబీర్ జాగ్రత్తగా అన్ని పత్రాలు ముందుగానే న్యాయస్థానం సురక్షిత గదిలో జమ చేశాడు. బ్యాగ్లో కేవలం కాపీలు ఉన్నాయి. గుర్తులపై నకిలీ గుర్తింపు గుర్తులు ఉన్నాయి. పోలీసులు వాహన నంబర్తో దాడి చేసిన వారి వరకు చేరుకున్నారు. పట్టుబడిన మహిళ అంగీకరించింది ఆమెకు రియా సహాయకుడి డబ్బు ఇచ్చారని. పోలీసులు చెప్పారు వారికి లాకెట్ కమలా ప్రకటన మరియు DNA పరీక్షకు సంబంధించిన కాగితాలు తీసుకురావాలని ఆదేశం ఉందని. వారు నందినికి గాయం చేయాలనే ప్రణాళిక నిరాకరించారు, కానీ అరెస్టు నుంచి తప్పించుకోవడానికి పూర్తి సంప్రదింపు రికార్డులు అప్పగించారు. ఫోన్ సందేశాల్లో రియా పేరు నేరుగా లేదు, కానీ ఆమె సహాయకుడు మరియు సావిత్రి ప్రైవేట్ కార్యాలయం మధ్య చాలా కాల్స్ నమోదై ఉన్నాయి. కుట్ర కేవలం అంచనా కాదు. పోలీసులు రియా సహాయకుడిని హెచ్చరికలోకి తీసుకున్నారు. అయితే రియా ముందస్తు జామీను కోసం దరఖాస్తు చేసింది. కరణ్ తన రికార్డింగ్ విక్రమ్ మరియు కబీర్కు అప్పగించాడు. దానిలో రియా సీల్ చేసిన DNA నివేదిక ఆపాలనే ప్రణాళిక చెబుతోంది, మరియు సావిత్రి ఆమెను స్పష్టంగా ఆపడం లేదు. కబీర్ చెప్పాడు రికార్డింగ్ నిర్ణయాత్మకం కావచ్చని, కానీ సాంకేతిక ధృవీకరణ అవసరం. కరణ్ తల్లికి వ్యతిరేకంగా ప్రకటన ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. సావిత్రి అతనికి ఫోన్ చేసి కుటుంబ ప్రతిష్ఠ మరియు తండ్రి వారసత్వం ప్రమాణం చేశారు. కరణ్ భారమైన మనసుతో చెప్పాడు ప్రతిష్ఠ అది కవచం, దాని వెనుక వారు ఒక పిల్ల జీవితం దాచారు. ఒక వృద్ధ మహిళ అపహరణ జరగనిచ్చారు మరియు గర్భిణీ కోడలిని చనిపోవడానికి వదిలేశారు. అతను వారిని కోరాడు కోర్టులో సత్యం అంగీకరించాలని. సావిత్రి ఏడ్చారు, కానీ తర్వాతి క్షణంలోనే చెప్పారు తనకు అర్థం కావడం లేదు మహేష్ ఎంత ప్రమాదకరమైన వాడని. ఇది మొదటి అవకాశం. వారు తమ భర్త భయం ప్రస్తావించారు. కరణ్ సంభాషణ రికార్డ్ చేసి వారిని అడిగాడు అగ్ని మహేష్ పెట్టాడా అని. సావిత్రి సమాధానం ఇవ్వకముందే ఫోన్ కత్తిరించారు. కమల భద్రత పెంచబడింది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ తర్వాత వారిని రహస్య స్థలంలో ఉంచారు. అక్కడ వారు కబీర్కు ఆ చివరి వాస్తవం చెప్పారు. సంవత్సరాలు తమ లోపల నొక్కి వేసుకున్నది. అగ్ని రాత్రి సావిత్రి పిల్లను తొలగించాలని ఆదేశం మహేష్ ఒత్తిడిలో ఇచ్చారు, కానీ తర్వాత వారు స్వయంగా అనన్యను తిరిగి తీసుకురావాలని ప్రయత్నించారు. మహేష్ అప్పుడు వారికి చెప్పాడు పిల్ల మార్గంలో మరణించిందని.
సావిత్రి ఈ అబద్ధంపై నమ్మకం ఉంచారు. నమ్మాలని కోరుకున్నారు. ఎందుకంటే సత్యం అంగీకరిస్తే భర్త నేరాలు బయటపడతాయి. సంవత్సరాల తర్వాత ఇప్పుడు వారికి తెలిసింది పిల్ల జీవించి ఉండవచ్చని. అప్పుడు కంపెనీ మరియు కుటుంబ ఆస్తి అదే నేరంతో అనుసంధానమైపోయింది. వారు అనన్యను వెతకడం కంటే ఆమె దావాను ఆపాలని సిద్ధం కావడం ప్రారంభించారు. కమల చెప్పారు, సావిత్రి ప్రారంభం నుంచి భయపడిన భార్య. కానీ కాలంతో వారు తమ భయాన్ని దురాశ మరియు అధికారంగా మార్చుకున్నారు. కాబట్టి వారిని కేవలం బాధితురాలిగా భావించడం కూడా అంతే తప్పు. వారిని ఒంటరి నేరస్తురాలిగా భావించడం. ఆసుపత్రిలో నందిని స్థితి స్థిరపడింది. కానీ డాక్టర్ హెచ్చరించారు, ఒత్తిడి కారణంగా ప్రసవం ఎప్పుడైనా మొదలవచ్చని. అరవింద్ ప్రతిరోజు ఆసుపత్రికి వస్తున్నారు. కానీ గదిలోకి ప్రవేశించాలని కోరలేదు. అతను బయట బెంచ్ పై కూర్చుని కేవలం డాక్టర్ నుంచి ఆమె స్థితి అడిగి తిరిగి వెళ్లిపోతున్నాడు. మూడో రోజు నందిని అతన్ని గాజు అవతల చూసింది. అతని చేతిలో అదే లాకెట్ ఉంది. పోలీసులు విచారణ తర్వాత తిరిగి ఇవ్వడానికి అనుమతి ఇచ్చినది. ఆమె నర్సుతో చెప్పింది అతన్ని లోపలికి పంపాలని. అరవింద్ గదిలోకి వచ్చేసరికి ఇద్దరి మధ్య సుదీర్ఘ మౌనం ఉంది. అతను లాకెట్ ఆమె అరచేతిపై ఉంచుతూ చెప్పాడు, జన్మరోజు ఆదితి చెప్పింది కమలంలా తమ కూతురు కష్ట పరిస్థితుల్లో కూడా తన గుర్తింపు కాపాడుకుంటుందని. నందిని అడిగింది, అతను ఆమెను వెతుకుతున్నప్పుడు చట్టం అన్ని శక్తులు ఎందుకు ఉపయోగించలేదని. అరవింద్ తల వంచి సమాధానమిచ్చాడు, తప్పుడు సాక్ష్యాలు మరియు ఆదితి స్థితి అతన్ని జాగ్రత్త పరిచాయని. కానీ ఆ జాగ్రత్త మెల్లగా పిరికితనంగా మారిందని. అరవింద్ తన రక్షణలో ఏ మహాకథ చెప్పలేదు. అతను చెప్పాడు, అతను అధికారులు, ప్రైవేట్ విచారకులు మరియు అనాథాశ్రమాలను సంప్రదించాడని. కానీ అతనికి నకిలీ మరణ ధృవీకరణ పత్రం దొరికినప్పుడు బహిరంగ అన్వేషణ ఆపేశాడు. అతనికి భయం ఉంది, మహేష్ మనుషులు మరో పిల్లకు హాని కలిగించవచ్చని. ఆదితి మళ్లీ విరిగిపోతుంది. అయినా సత్యం ఇదే, అతను సంవత్సరాల తర్వాత తన ఉద్యోగం, భార్య స్థిరత్వం మరియు సామాజిక ప్రతిష్టను ప్రమాదంలో పడవేసి మళ్లీ తెరవలేదు. అతను నందిని నుంచి క్షమాపణ కోరాడు. కానీ ఆమెను తండ్రి అని పిలవాలనే హక్కు కోరలేదు. నందిని కళ్లలో కన్నీళ్లు ఉన్నాయి. ఆమె చెప్పింది తాను అతని భయాన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నించవచ్చని. కానీ తన బాల్యం ఖాళీ రాత్రులను మర్చిపోలేదని. అరవింద్ సమాధానమిచ్చాడు, ఆమె మర్చిపోకూడదని కూడా. ఆమె అతన్ని కేవలం అరవింద్ జీ అని పిలిచినా కూడా అతను తన జీవితంలో అంతే స్థానం అంగీకరిస్తాడు. ఆమె స్వయంగా ఇచ్చినంత. ఆదితిని వైద్యుని నిఘాలో ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆమెను చూసి నందిని లోపల వింత కంపనం జరిగింది. చిత్రాల్లో చూసిన కళ్ళు ఇప్పుడు ఆమె ముందు ఉన్నాయి. కానీ వాటిలో సంవత్సరాల ఎదురుచూపు మరియు అనారోగ్యం అలసట ఉంది. ఆదితి ముందుకు వచ్చి ఆమెను తాకాలని ప్రయత్నించలేదు. ఆమె తన పిడికిలి తెరిచి ఎర్రని దారం చూపిస్తూ చెప్పింది, ఈ దారం పిల్ల చేతికి జన్మ సమయంలో కట్టబడిందని. అయితే కమలం లాకెట్ ఆమె మెడలో ఉంది. నందిని తన మణికట్టు ముందుకు చాచింది. అక్కడ చాలా మసకబారిన పాత గుర్తు ఇప్పటికీ కనిపిస్తోంది. నందిని ఆదితి ఏడ్చారు. కానీ ఆమెను కౌగలించుకోవడానికి అనుమతి కోరింది. నందిని కొన్ని క్షణాల తర్వాత తల ఊపింది. ఆ కౌగిలింత ఏ సినిమా అద్భుతంలా అన్ని గాయాలు నయం చేయలేదు. 26 సంవత్సరాలు విడిపోయిన తల్లి మొదటిసారి తన కూతురు ఊపిరి అనుభవించింది మరియు నందిని మొదటిసారి తెలుసుకుంది తన జన్మ ఎవరికైనా నిజంగా సంతోషక్షణమని. విక్రమ్ నందినిని కలవడానికి ముందు కోర్టులో తన సవరించిన ప్రకటన జమ చేశాడు. అతను విడాకుల యాచిక నుంచి వ్యభిచారం, మోసం మరియు పిల్లవాడి పట్ల అనుసంధానమైన అన్ని ఆరోపణలు షరతు లేకుండా వెనక్కి తీసుకున్నాడు. అతను బహిరంగ ప్రకటన జారీ చేశాడు. నందిని మరియు కబీర్ సంబంధం గురించి సమర్పించిన చిత్రాలు తప్పుదోవ పట్టించేవని మరియు నందిని ఎప్పుడూ కంపెనీ లేదా కుటుంబం మోసం చేయలేదని. బోర్డు అత్యవసర సమావేశంలో అతను సీఈఓ పదవి నుంచి తాత్కాలికంగా తొలగుతానని ప్రకటించాడు. అంతర్గత విచారణ స్వతంత్రంగా జరగడానికి కొంతమంది డైరెక్టర్లు అతన్ని ప్రతిష్ట కాపాడే చాకచక్యంగా చెప్పారు. కానీ విక్రమ్ సమాధానమిచ్చాడు, ప్రతిష్ట ఇప్పటికే అతని నిర్ణయంతో నాశనమైందని. అతను తన పదవిని డబ్బు లేదా క్షమాపణ సాధనంగా చేయడం నిరాకరించాడు. మొదటిసారి అతను అర్థం చేసుకున్నాడు, నందినిని తిరిగి పొందాలనే డిమాండ్ కూడా ఒక రకమైన స్వార్థం అవుతుందని. అతని పని కేవలం తన బాధ్యత అంగీకరించడం. నందిని విక్రమ్ను ఆసుపత్రి తోటలో కలవడానికి అనుమతి ఇచ్చింది. ఆమె వీల్ చైర్ పై ఉంది మరియు విక్రమ్ కొంత దూరంలో కుర్చీపై కూర్చున్నాడు. అతను చెప్పాడు, అతను వివాహం తెంచాలని కోరుకోవడం లేదని. నిర్ణయం హక్కు కేవలం నందినిది. అతను అంగీకరించాడు, అతని ప్రేమలో నమ్మకం కంటే అధిక స్వామ్యం ఉందని. రియా అతని అహంకారానికి గాయం చేసినప్పుడు అతను భార్య సత్యం పరిశీలించడం కంటే ఆమెను శిక్షించడం ప్రారంభించాడు. నందిని అడిగింది, పిల్లవాడు అతనిది కాదని నిరూపితమైతే ఆమెతో చేసిన అవమానం సముచితమవుతుందా అని. విక్రమ్ వెంటనే చెప్పాడు, కాదు, ఏ పరిస్థితిలోనైనా గర్భిణీ స్త్రీని అవమానించడం, భోజనం మరియు భద్రత నుంచి వంచించడం లేదా సాక్ష్యం లేకుండా చరిత్రపై ఆరోపణలు వేయడం తప్పు. నందిని చెప్పింది తాను అతన్ని తన పిల్లవాడి తండ్రి కావడం నుంచి ఆపనని, కానీ భర్తగా తిరిగి రావాలనే ఏ వాగ్దానం చేయనని. నమ్మకం ఒక కోర్టు ఆదేశంతో కాదు, సుదీర్ఘ ప్రవర్తనతో తిరిగి వస్తుంది. రియాకు వ్యతిరేకంగా ఆరోపణ పత్రంలో ప్రయోగశాల రికార్డులతో చేతితో తాకడం, నకిలీ చేయడం నేరపూరిత కుట్ర. అపహరణలో సహాయం, నందినిపై దాడి మరియు న్యాయస్థానం సాక్ష్యాలు మార్చాలనే ప్రయత్నం చేర్చబడ్డాయి. ఆమె జామీను విచారణలో పేర్కొంది, సావిత్రి ఆమెను అన్నీ చేయమని బలవంతం చేశారని. కానీ డిజిటల్ సందేశాల్లో ఆమె స్వయంగా ప్రణాళిక వేస్తున్నట్టు కనిపించింది. ఆమె చాలాసార్లు రాసింది, నందిని తొలగితే తాను విక్రమ్ను వివాహం చేసుకుంటానని మరియు కంపెనీ ఓటింగ్ హక్కులు తన నియంత్రణలోకి తీసుకుంటానని. ఆమె ప్రైవేట్ డ్రాఫ్ట్లో డబ్బు లేదా పదవి ఇచ్చి తన వైపు చేయాలని ఉంది. న్యాయస్థానం ఆమె ప్రభావం, సాక్షులను బెదిరించడం మరియు సాక్ష్యాలు నాశనం చేయాలనే ప్రయత్నం పరిగణనలోకి తీసుకొని వెంటనే జామీను ఇవ్వడం నిరాకరించింది.
మీడియా ముందు తనను భవిష్యత్ యజమానిగా చెప్పుకున్న మహిళ పోలీసు వాహనంలో ముఖం కప్పుకొని కోర్టు నుంచి బయటకు వచ్చింది. సావిత్రి చట్టపరమైన స్థితి రియా నుంచి వేరు, కానీ తక్కువ తీవ్రం కాదు. వారికి వ్యతిరేకంగా శిశువును చట్టవిరుద్ధంగా బదిలీ చేయడం, తప్పుడు సమాచారం దాచడం, అసలు రికార్డులు నొక్కివేయడం, కమలాను బెదిరించడం మరియు ఇటీవలి కుట్రల్లో సహకారం విచారణ ప్రారంభమైంది. వయసు మరియు ఆరోగ్యం కారణంగా వారికి ప్రాంప్ట్ దశలో న్యాయ నిఘా కింద వైద్య సౌకర్యం దొరికింది, కానీ హవేలీకి తిరిగి రావడానికి అనుమతి ఇవ్వలేదు. మల్హోత్రా లైఫ్ కేర్ బోర్డు వారి ఓటింగ్ హక్కులు నిలిపివేసింది. నందినికి రాతపూర్వక క్షమాపణ కోరుతూ వారు పేర్కొన్నారు తాము తమ భర్త భయంలో జీవించారని. నందిని సమాధానం పంపింది తాను వారి మొదటి నేరాన్ని అర్థం చేసుకోవచ్చని, కానీ సంవత్సరాలు సత్యం దాచడం, ఆమెను అవమానించడం మరియు ఆమె పిల్లవాడిని ప్రమాదంలో పడవేయడం సాకు కాదని. ఆ రోజు వ్యక్తిగత ప్రతీకారం తీసుకోవడం నిరాకరించింది, కానీ చట్టం నుంచి కరుణ కోరాలనే వాగ్దానం కూడా చెయ్యలేదు. కమలాదేవిని భద్రతతో ప్రత్యేక కోర్టులో సాక్ష్యం కోసం తీసుకొచ్చారు. వారు తమ అపరాధ భావనను దాచలేదు. వారు అంగీకరించారు తాము పిల్లను అంబులెన్స్లో ఉంచారని మరియు అబద్ధం ముందుకు వచ్చిన తర్వాత కూడా సంవత్సరాలు మౌనంగా ఉన్నామని. ప్రభుత్వ న్యాయవాది అడిగాడు, ఇప్పుడు వారు సత్యం ఎందుకు చెప్పారని. కమలా నందిని వైపు చూసి సమాధానమిచ్చారు, మౌనం వారిని సురక్షితం చేయలేదని. వారు కేవలం నేరస్తులకు కొత్త తరం మరో తల్లిపై దాడి చేసే శక్తి ఇచ్చారు. వారి సాక్ష్యం ఆధారంగా మహేష్ మరణించిన సహాయకుడి పాత పత్రాలు దొరికాయి, కానీ సహాయకుడి డైరీలో రాయబడి ఉంది అరవింద్ సంతకం ఉన్న చెల్లింపు ఆపే లేఖ మహేష్ ఆదేశంపై తయారు చేయబడిందని. దీనితో స్పష్టమైంది అరవింద్ నందిని సహాయం ఆపలేదని. అతనికి అబద్ధపు నమ్మకం కలిగించారు, పిల్ల సురక్షిత కుటుంబంలో ఉందని మరియు తర్వాత ఆమె మరణించిందని. అనన్య రాఠోడ్ ట్రస్ట్ హక్కులపై వేరు సివిల్ విచారణ జరిగింది. DNA జన్మ ట్యాగ్, ఆసుపత్రి క్రమాంకం, అనాథాశ్రమం రికార్డులు మరియు లాకెట్ ఆధారంగా నందినికి చట్టపరంగా అనన్య రాఠోడ్గా గుర్తింపు లభించింది. ఆమెకు 15% వ్యవస్థాపక షేర్లు మరియు సంవత్సరాలు ఆపబడిన ప్రయోజనం రాబోతోంది. కానీ నందిని ప్రకటించింది తాను అకస్మాత్తుగా దొరికిన ఆస్తిని వ్యక్తిగత విజయంలా చూడాలని. ఆమె తన పెంపుడు తల్లిదండ్రుల పేరుపై ఒక స్వతంత్ర సంస్థ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. అది గర్భిణీ మహిళలకు చట్టపరమైన సహాయం, సురక్షిత నివాసం మరియు వైద్య సౌకర్యం ఇస్తుంది. ట్రస్ట్ పెద్ద భాగం తప్పిపోయిన పిల్లల రికార్డులు డిజిటల్ చేయడం మరియు అనాథాశ్రమాల పారదర్శకత పెంచడంలో వినియోగించబడుతుంది. ఆమె చెప్పింది ఏ శక్తులు సంవత్సరాలు ఆమె గుర్తింపు చెరిపేయడానికి ఉపయోగించబడ్డాయో అవే ఇప్పుడు ఆ మనుషుల గుర్తింపు మరియు భద్రత తిరిగి ఇవ్వడంలో పనికి వస్తాయని సీనియర్ సమాజం బలహీనంగా భావిస్తుంది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ తర్వాత కొన్ని వారాలకు నందినికి అకస్మాత్తుగా ప్రసవ నొప్పులు మొదలయ్యాయి. డాక్టర్ మీనల్ బృందం ఆమెను ప్రసవ గదికి చేర్చింది. బయట అరవింద్, ఆదితి, కబీర్, కరణ్ మరియు విక్రమ్ ఎదురు చూస్తున్నారు. ఎవరికీ తెలియదు నందిని ఈ కొత్త సంబంధాలను ఏ రూపంలో అంగీకరిస్తుందని. కానీ ఆ క్షణం అందరి ఆందోళన కేవలం తల్లి మరియు పిల్లవాడి కోసం. చాలా గంటల తర్వాత ఒక ఆరోగ్యవంతమైన పిల్ల పుట్టింది. నర్సు బయటకు వచ్చి చెప్పింది తల్లి మరియు కూతురు ఇద్దరూ సురక్షితంగా ఉన్నారని. విక్రమ్ కళ్ల నుంచి కన్నీళ్లు కారాయి, కానీ అతను లోపలికి అప్పుడే వెళ్లాడు నందిని అనుమతి ఇచ్చినప్పుడు. అతను పిల్లను ఒడిలో తీసుకుంటూ ఏ హక్కు చెప్పుకోలేదు. అతను కేవలం మెల్లగా చెప్పాడు, అతను ఆమె జీవితంలో ఎప్పుడూ అనుమానాన్ని ప్రేమ కంటే పెద్దది కాకుండా చూస్తానని. నందిని సమాధానం ఇవ్వలేదు, కానీ మొదటిసారి ఆమె కళ్లలో పూర్తి కఠినత లేదు. పిల్ల పేరు ఆశా ఉంచబడింది. నందిని చెప్పింది ఈ పేరు ఏ కుటుంబం వారసత్వం లేదా డబ్బు చిహ్నం కాదు, కానీ ఆ అవకాశం చిహ్నం సత్యం ముందుకు వచ్చిన తర్వాత జన్మించేది. జన్మ ధృవీకరణ పత్రంలో తల్లి పేరు నందిని శర్మ రాఠోడ్ నమోదైంది. ఆమె తన పెంపుడు తండ్రి ఇంటి పేరు తొలగించడం నిరాకరించింది, ఎందుకంటే శర్మ పేరు ఆమెకు ప్రేమ, విద్య మరియు గుర్తింపు ఇచ్చింది. అయితే రాఠోడ్ పేరు ఆమె జన్మ సత్యం. ఆమె రెండింటినీ అంగీకరించి స్పష్టం చేసింది మనిషి కొత్త సంబంధం పొందడానికి పాత ప్రేమను చెరిపేయాల్సిన అవసరం లేదని. అరవింద్ మరియు ఆదితి ఆమె నిర్ణయం గౌరవించారు. ఆదితి వారంలో కొన్ని రోజులు నందిని మరియు ఆశాతో గడపడం మొదలుపెట్టింది, కానీ ఆమె తల్లి అని పిలవాలని డిమాండ్ చేయలేదు. మెల్లగా నందిని గొంతులో వారి పట్ల దూరం తగ్గింది. అయినా గడిచిన సంవత్సరాలు పూర్తిగా ఎప్పుడూ ముగియలేదు. విక్రమ్ CEO పదవికి వెంటనే తిరిగి రాకూడదని నిర్ణయించుకున్నాడు. అతను కంపెనీ ఆసుపత్రుల్లో రోగుల హక్కులు, నమూనా భద్రత మరియు అంతర్గత ఫిర్యాదు వ్యవస్థ మెరుగుదల పని చేపట్టాడు. అతను ఆశాను కలవడానికి నిర్ణయించని సమయాల్లో వస్తున్నాడు. ఆమె వైద్యం మరియు సంరక్షణ బాధ్యత నిర్వహిస్తున్నాడు మరియు నందిని వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకోవడం లేదు. నెలల తర్వాత నందిని విడాకుల ప్రక్రియ ఆపడం కంటే పరస్పర విడిపోవడం షరతులు నిర్ణయించాలని నిర్ణయించుకుంది. ఆమె చెప్పింది క్షమాపణ సాధ్యమే, కానీ ఆమె గౌరవం విరగ్గొట్టిన వివాహంలోకి తిరిగి రావాల్సిన అవసరం లేదని. విక్రమ్ నిర్ణయం అంగీకరించాడు. ఇద్దరూ ఆశా కోసం గౌరవప్రదమైన సహ సంరక్షకులు కావాలని ఒప్పందం చేసుకున్నారు. వారి మధ్య ప్రేమయే అద్భుత పునర్జన్మ జరగలేదు, కానీ కాలంతో బాధ్యత మరియు నిజాయితీతో స్థానం నిర్మించడం ప్రారంభించారు. ఒక సంవత్సరం తర్వాత జైపూర్లో నందిని సంస్థ మొదటి సహాయ కేంద్రం తెరవబడింది. ప్రెస్ ద్వారం వద్ద ఆమె పెంపుడు తల్లిదండ్రుల చిత్రం మరియు కమలం చిన్న చిహ్నం ఉంచబడింది. ప్రారంభోత్సవంలో మీడియా పెద్ద ప్రదర్శన లేదు, ఏ కార్పొరేట్ కుటుంబం శక్తి ప్రదర్శన లేదు. అక్కడ ఆ మహిళలు ఉన్నారు, గర్భధారణలో ఇంటి నుంచి బయటకు పంపబడినవారు. ఆ పిల్లలు జన్మ రికార్డులు అసంపూర్ణంగా ఉన్నవారు మరియు ఆ ఉద్యోగులు శక్తివంతమైన వారికి వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చినవారు. కమలాదేవి దీపం వెలిగించారు. కరణ్ ప్రకటించాడు మల్హోత్రా లైఫ్ కేర్ ప్రతి సంవత్సరం తన లాభం ఒక భాగం స్వతంత్ర రోగి సహాయ నిధికి ఇస్తుందని. అరవింద్ మరియు ఆదితి వెనుక నిలబడి ఉన్నారు.
అయితే నందిని ఆశాను ఒడిలో పట్టుకొని ముందుకు వచ్చింది. ఆమె ఏ సుదీర్ఘ ప్రసంగం ఇవ్వలేదు. ఆమె కేవలం చెప్పింది, ఏ బలహీన వ్యక్తి మౌనాన్ని ఆమె సమ్మతిగా భావించవద్దని, ఎందుకంటే కొన్నిసార్లు ఆ మౌనం సత్యం సేకరిస్తూ ఉంటుంది. ఆ సాయంత్రం కేంద్రం పైకప్పుపై నందిని ఆశాను తన చేతుల్లో నిద్రపుచ్చింది. ఆదితి దగ్గర కూర్చుని ఉంది మరియు అరవింద్ కొంత దూరం నుంచి ఇద్దరినీ చూస్తున్నాడు. విక్రమ్ పిల్ల కోసం మందులు మరియు బొమ్మలు వదిలి ఆగాలని కోరకుండా తిరిగి వెళ్లిపోయాడు. నందిని తన మెడ కమలం లాకెట్ను తాకింది. ఒకప్పుడు అదే లాకెట్ ఆమె అనాథత్వం ఏకైక సాక్ష్యం. తర్వాత అది ఆస్తి నేరం మరియు రక్త సంబంధం సాక్ష్యం అయింది. ఇప్పుడు అది ఆమెకు కేవలం గతం కాదు, ఒక హెచ్చరిక, గుర్తింపు, ఏ శక్తివంతమైన కుటుంబం ఇచ్చిన కృప కాదని. దాన్ని ఎన్ని సంవత్సరాలు కాగితాల్లో చెరిపేసినా సత్యం అవకాశం దొరికితే తన పేరు స్వయంగా రాసుకుంటుంది. కోర్టులో అరవింద్ ఆమెను కూతురు అన్నాడు. కానీ నందిని తన జీవితంతో నిరూపించింది ఆమె అత్యంత పెద్ద గుర్తింపు. ఏ న్యాయమూర్తి సీఈఓ లేదా ట్రస్ట్ వారసురాలి కావడం కాదు, కానీ అన్యాయం ముందు నిలబడి ఉండే ఒక తల్లి కావడం. వీడియో నచ్చితే లైక్ మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. ధన్యవాదాలు.